Okay. Hey everyone, welcome back to the session and hope you all are doing well. So today we are going to continue the operators like we have discussed some operators yesterday. సో ఈ రోజు ఏంటంటే మనం కొన్ని ఆపరేటర్స్ ని కంటిన్యూ చేద్దాం నేను కొన్ని ఆపరేటర్స్ గురించి మీకు చెప్పాను అండ్ బేసిక్ గా మీ అందరికీ ఆపరేటర్స్ అంటే గుర్తుండి ఉంటాయి నేను కొన్ని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఆపరేటర్ అండ్ సమ్ రిలేటెడ్ ఆపరేటర్స్ అండ్ దానికన్నా ముందు ఏంటంటే ఈ రోజు మాట్లాడుకున్న ఆపరేటర్స్ లో మనం కొంచెం బిట్స్ అండ్ బైట్స్ యొక్క బేసిక్స్ నాలెడ్జ్ నేర్చుకుందాం అనమాట. అంటే బైనరీ సిస్టమ్ అంటే ఏంటి అండ్ దెన్ బిట్స్ అంటే ఏంటి బైట్స్ అంటే ఏంటో కొంచెం బేసిక్ నాలెడ్జ్ నేర్చుకొని ఆ తర్వాత మిగిలిన బిట్ వైస్ లాజికల్ అండ్ సంథింగ్ రిలేటెడ్ టెర్నరీ ఇవన్నీ నేర్చుకుందాం. ఓకేనా? అండ్ అలాగే ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది నేర్పుతాను. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఒక టాపిక్ ఈరోజు. సో లాస్ట్ స్లైడ్స్ లో ఉంటుంది టాపిక్. సో ఈ టాపిక్ కూడా నేర్చుకుందాం. సో ఓకే. సో లెట్ us గెట్ ఇంటు ద కోర్స్. ఓకే ఫైన్. సో ఫస్ట్ అయితే మనం బేసిక్ నాలెడ్జ్ అంటే బిట్స్ అండ్ బైనరీ సిస్టమ్ గురించి మాట్లాడుకోవచ్చు. దాని యొక్క బేసిక్స్. సో మీకు బిట్స్ అండ్ బైట్స్ ఐడియా ఉండి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లాస్ట్ 3 to 4 సెషన్స్ నుంచి చెప్తున్నా బిట్స్ అండ్ బైట్స్ అంటే ఏంటో. అండ్ బైనరీ నెంబర్స్ అంటే మీ అందరికీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయితే కనుక మీకు స్టార్టింగే తెలుస్తుంది. లైక్ వాట్ ఈస్ ద బైనరీ నెంబర్స్ అండ్ వాట్ ఆర్ ద బిట్స్. సో బేసిక్గా బైనరీ నెంబర్స్ అంటే ఏంటి? 0 and 1s. అంటే మన కంప్యూటర్కి వోల్టేజ్ సిగ్నల్ అర్థం అవుతుంది కదా. అంటే డైరెక్ట్గా మన కంప్యూటర్తో మాట్లాడలేం అండ్ మన కంప్యూటర్కి బ్రెయిన్ ఉండదు కాబట్టి సో దాంతో కమ్యూనికేట్ చేయాలంటే మన యొక్క సిపియు మన కంప్యూటర్ హార్డ్వేర్తో లైక్ వోల్టేజ్ సిగ్నల్స్ పంపించి 0 and 1sతో మాట్లాడుతుంది. అంటే 0 and 1s అంటే ఇక్కడ ఇఫ్ ఇట్ గివెన్ ద సిగ్నల్ లైక్ డిజిటల్ సిగ్నల్ ఇచ్చింది అనుకోండి వోల్టేజ్ సిగ్నల్, సో దెన్ ఇట్ విల్ బి 1. ఒకవేళ 0 లైక్ నో సిగ్నల్ అనుకోండి ఇట్ విల్ కన్సిడర్ 0. సో 1 and 0 ఆర్ ద బిట్స్ అనమాట. సో ఈ టాపిక్కి మనం ఈరోజు ఫస్ట్ ఒక బేసిక్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇది ఒక జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో బల్బ్ ఉంది అనుకోండి. సో మనం బల్బ్ని ఆన్ చేయాలంటే లైక్ విల్ టర్న్ ఆన్ ద స్విచ్ కదా. అండ్ సేమ్ లైక్ వి టర్న్ ఆఫ్ ద లైట్ టు ఆఫ్ ద లైట్. సో ఇక్కడ ఆన్ చేసామంటే 1 అనుకుందాం, ఆఫ్ చేసామంటే 1 అనుకుందాం, లైక్ 0 అనుకుందాం. ఓకే. సో ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్ ద బేసిక్ ఎగ్జాంపుల్ అంటే బిట్స్ అంటే ఫస్ట్ బిట్ అంటే ఏంటి? సేమ్ థింగ్ లైక్ బిట్ అంటే ఐదర్ 0 or 1. సో ఈ బిట్స్ యొక్క వాల్యూస్ని మనం బైనరీ నెంబర్స్ అంటాం. సో బేసిక్గా బిట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే బైనరీ డిజిట్. ఓకేనా? సో దాని షార్ట్ కట్లో మనం బిట్ అని పిలుచుకుంటాం. ఓకే. సో అయితే మనకి ఆల్ఫాబెట్స్ని కంప్లీట్గా లైక్ ఏబిసిడి ఇంక్లూడ్ చేసిన ఆల్ఫాబెట్స్ అని ఎలా అన్నామో లైక్ ఇంటిజర్స్ లైక్ నెంబర్స్ అని ఎలా అంటాం, నెంబర్స్ లైక్ రియల్ నెంబర్స్, ఇంటిజర్స్, హోల్ నెంబర్స్ ఇవన్నీ ఉంటే నెంబర్స్ అంటాం. అదేవిధంగా బైనరీ సిస్టమ్ అంటే మనకి నెంబర్ సిస్టమ్ ఎలాగో అలాగే బైనరీ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో బైనరీ సిస్టమ్ అంటే సేమ్ 0 and 1s ఇంక్లూడ్ అయ్యి ఒక కంప్లీట్ కాన్సెప్ట్ని బైనరీ సిస్టమ్ అంటాం. సో దీనిలో బైనరీ డిజిట్స్ అంటే బిట్స్ ఉంటాయి. సో 0 and 1 ఒక బిట్ అంటాం. సో అదేవిధంగా ఒక బైట్ అంటే 8 బిట్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్లైడ్లో. సో ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక కంప్లీట్ కాలమ్ ఆర్ రో తీసుకున్నాం అనుకుంటే దీంట్లో ఇవన్నీ కూడా బిట్స్, సింగిల్గా ఉన్నవన్నీ కూడా బిట్స్ అన్నమాట. సో మనం ఏంటంటే ఇలా 8 బిట్స్ని అంటే 1 2 3 లైక్ మీరు కౌంట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు 8 బిట్స్ ఉన్నాయి, 1 and 0. సో ఇవన్నీ కలిపి ఒక బైట్ అంటాం అనమాట. మనం బిట్స్ అండ్ బైట్స్ ఎందుకు వాడుకుంటాం అంటే మనం మన ఒక మెమరీ లైక్ డేటాని మన మెమరీ ఆర్ ద ర్యామ్ లైక్ వీ హ్యావ్, సో దాంట్లో మనం ఎలా స్టోర్ చేసుకుంటాం అంటే బిట్స్ అండ్ బైట్స్ రూపంలో స్టోర్ చేసుకుంటాం. అండ్ యాక్సెస్ చేసుకునేది కూడా బిట్స్ అండ్ బైట్స్లో యాక్సెస్ చేసుకుంటాం. సో అందుకే మనం డేటా టైప్స్ టాపిక్ చెప్పుకుంటున్నప్పుడు ఒక్కొక్క డేటా టైప్కి ఒక్కొక్క బిట్ అండ్ బైట్ వాల్యూస్ అసైన్ చేసాం అనమాట. లైక్ దాని యొక్క సైజ్ మాట్లాడుకుంటే 4 bytes. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ అంటే ఒక బైట్ అండ్ బైట్ అంటే 8 bits గుర్తుంచుకోండి. అండ్ అలాగే మనం ఇంటిజర్ ఫ్లోట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు 4 bytes. అండ్ ఇది బేసిక్ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ అనమాట. సో మీరు స్లైడ్స్ చదువుతున్నప్పుడు మీకు అర్థం కావడం గురించి నేను ఎగ్జాంపుల్స్ యాడ్ చేశాను. ఓకే. అండ్ అలాగే మనం ఫ్లోట్ మాట్లాడితే 4 bytes అండ్ అలాగే డబుల్ మాట్లాడితే 8 bytes. ఈ విధంగా ఉంటాయి. పైగా మీరు ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది అంటే నేను ఎప్పుడు చెప్పేది ఈ యొక్క సైజ్ అనేది మీ యొక్క కంపైలర్ ఆర్ కంప్యూటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 32 ఆర్కిటెక్చర్ 64 ఆర్కిటెక్చర్ ఉంటాయి. 64 బిట్స్ 34 బిట్ సిస్టమ్ అని ఉంటుంది. సో బేసిక్గా రెగ్యులర్గా అయితే 64 బిట్స్ వాడుతున్నాం ప్రెసెంట్ టెక్నాలజీలో చూసుకుంటే. అండ్ దానికన్నా అడ్వాన్స్ సిస్టమ్స్ కూడా వచ్చాయి. సో ఓకే. అండ్ బిట్స్ అండ్ బైట్ గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది కదా. అండ్ బైనరీ నెంబర్ సిస్టమ్. సో బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే బేస్ 2. ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్ నెంబర్ సిస్టమ్ తీసుకున్నాం అనుకుంటే మన బేస్ 10 అంటే ఏం లేదండి, మనం 10 వాల్యూస్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 9 కదా. మనం రెగ్యులర్ నెంబర్ సిస్టమ్ తీసుకుంటే లైక్ 1 2 3 4 and 55 67 78 90 93 99 100 ఇవన్నీ వాల్యూస్ చూసుకుంటే 0 నుంచి 9 మధ్యలో ఉన్న వాల్యూస్ ఉంటాయి కదా. లైక్ 0 1 2 3 4 5 to 9.
కదా! అందుకు దాన్ని మనం బేస్ 10 అంటాం. ఒక బేస్ అంటే ఒక నంబర్ సిస్టమ్‌కి ఒక బేస్ ఉంటుందన్నమాట. లైక్ హెక్సా నంబర్స్ అని చాలానే ఉంటాయి. సో, ప్రస్తుతానికి అంత టాపిక్ వద్దు. మనకి జస్ట్ బైనరీ నంబర్స్ అండ్ నార్మల్ నంబర్ సిస్టమ్ తెలిస్తే చాలు. సో, నార్మల్ నంబర్ సిస్టమ్‌లో వాల్యూ 10 బేస్ ఎందుకంటే 0-9 తీసుకుంటాం. అండ్ బైనరీ నంబర్ సిస్టమ్ యొక్క బేస్ వచ్చి 2 ఎందుకంటే ఐదర్ 1 ఆర్ 0 ఈ 2 వాల్యూసే కదా ఉంటాయి. అందుకు మనం ఈ నంబర్ సిస్టమ్‌ని 2 బేస్ నంబర్ సిస్టమ్ ఆర్ బేస్ 2 నంబర్ సిస్టమ్ అంటాం. సో, ఈ వాల్యూస్ వాడుకొనే మన కంప్యూటర్ అనేది డేటాని ప్రాసెస్ చేస్తది, స్టోర్ చేస్తది. ఎందులో మెమరీ కార్డ్‌లో, ర్యామ్‌లో. ఓకే. జస్ట్ మెమరీ అనుకోండి. ఇదొక బేసిక్ ఎగ్జాంపుల్. లైక్ హౌ ఇట్ వాస్ యాక్చువల్లీ యాక్ట్. ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ అంటే డిజిటల్ సిగ్నల్స్ అంటాం. అంటే 0 అండ్ 1. 0 అంటే నో వోల్టేజ్, 1 అంటే వోల్టేజ్. లైక్ ద సిగ్నల్ వి హావ్ గివెన్ టు ద సిస్టమ్. ఓకేనా? మనం మనం చేసిన కోడ్ బైనరీ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ అవుతది లాస్ట్‌లో. అంటే మీకు స్టార్టింగ్‌లో చెప్పా. మనం రాసే సోర్స్ కోడ్ అంటే మనం రాసే సి ప్రోగ్రామింగ్ కోడ్ మెషిన్ కోడ్‌లో మారుతుంది. లైక్ బైనరీ లాంగ్వేజ్‌లో మారుతుందన్నమాట. ఓకే. సో, ఇట్స్ ఎ బేసిక్ ఎగ్జాంపుల్ అండ్ డెసిమల్ వర్సెస్ బైనరీ రిప్రజెంటేషన్. సో, డెసిమల్‌ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? మనం బేసికల్ నంబర్ సిస్టమ్ అంటే బేస్ 10. 0-9 నంబర్స్ తీసుకుంటాం. దీన్ని డెసిమల్ సిస్టమ్ అంటాం. అట్ ద సేమ్ టైమ్ దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? 0, 1, 2, 3 లైక్ థాట్ కదా! సో, మన బైనరీ సిస్టమ్ అంటే బేస్ 2 సిస్టమ్. అంటే 0 అండ్ 1 ఓన్లీ 2. సో, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇక్కడ చూడొచ్చు మీరు. సో, 0కి 0, 1కి 1 బట్ 2కి 10 అండ్ 3కి 11. సో, అండ్ 4కి అండ్ సో ఆన్ అన్నమాట ఇలాగా. సో, ఇది ఎందుకెలా వచ్చిందో నేను మీకొక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్స్‌తో మీకొక క్లారిటీ ఇచ్చేస్తా. ఓకే. సో, విత్ కన్వర్షన్. సో, ఫస్ట్ అయితే లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ద టాపిక్. జస్ట్ ఎ మినిట్. ఓకే. ఫైన్. సో, మీ అందరికి బోర్డ్ కనిపిస్తుంది అనుకుంటున్నా. ఓకే. సో, బేసికల్‌గా బైనరీ సిస్టమ్‌లో బైనరీ నంబర్స్ అంటే 1 అండ్ 0 కదా! ఇప్పుడు మనం ఏంటంటే నార్మల్‌గా ఉండే నంబర్స్ ఏంటి? లైక్ 24 తీసుకున్నాం అనుకోండి. సో, ఈ 24 యొక్క బేస్ వచ్చి 10. సో, బేస్ వచ్చి 10 ఎందుకు? ఇది రెగ్యులర్ నంబర్. బేస్ 10 నంబర్. అంటే ఈ నంబర్ 0-9 మధ్యలో లైక్ ఈ నంబర్స్ వాడుకొని చేస్తాం. మన రెగ్యులర్ నంబర్ సిస్టమ్ అంటే డెసిమల్ నంబర్ సిస్టమ్. దీన్ని మనం డెసిమల్ నంబర్ సిస్టమ్ అంటాం. సో, మన బైనరీలో ఐదర్ 1 ఆర్ 0 ఆర్ 1, 1, 0 అంటే ఈ 2 వాల్యూసే వాడుకుంటాం కదా! 1, 0 అన్న ఎందుకన్నానంటే ఈ 1, 0 వాల్యూస్ వాడుకుంటాం. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు 1, 1, 0 ఆర్ 1, 1, 0, 1, 1 ఈ విధంగా రాసుకుంటాం వాల్యూస్ డెసిమల్ సిస్టమ్‌లో లైక్ బైనరీ సిస్టమ్‌లో. సో, దీని యొక్క బేస్ 2. సో, దీని బేస్ ఎంతంటే 2. ఎందుకు? ఐదర్ 0 ఆర్ 1 ఈ 2 వాల్యూసే తీసుకుంటాం. సో, అందుకు ఇది బైనరీ సిస్టమ్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడేంటంటే బైనరీ నుంచి ఇంటిజర్‌కి, ఇంటిజర్ నుంచి బైనరీకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చెప్తాను. చూడు ఓకే. జస్ట్ ఎ మినిట్. ఓకే. ఫైన్. ఓకే. సో, మీరిక్కడ చూడొచ్చు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే మనం బేసిక్ ఇంటిజర్స్‌ని బైనరీ సిస్టమ్‌లో మార్చుకుందాం. సో, నేను ఎగ్జాంపుల్‌గా 24 తీసుకున్నా. సో, 24కి బైనరీ నంబర్ ఎంత అంటే సో, వెంటనే కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వాలి. లైక్ 0 అండ్ 1స్‌లో ఉంటుంది కదా! సో, దీనికి బైనరీ నంబర్ ఎలా రాయొచ్చో నేను మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా చూడండి. జస్ట్ ఏం లేదు. దీన్ని మనం 2 ఎందుకంటే బేస్ 2 ఎందుకని 2తో డివైడ్ చేయాలి. వచ్చిన రిమైండర్‌ని పక్కన రాసుకోవాలి. ఆ రిమైండర్సే మనకి బైనరీ నంబర్ కింద మారుతుంది. ఓకే. 2తోని ఎందుకు డివైడ్ చేయాలంటే మనకి బేస్ 2 సిస్టమ్‌లోకి మారాలి కదా! సో, అందుకు 2తో డివైడ్ చేయాలి. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని డివైడ్ చేస్తా ఫర్ 2 టేబుల్‌లో. మనం 24 ఇన్ టైమ్స్ 24 12 టైమ్స్ కదా! సో, రిమైండర్ ఎంత? 0. 0నే కదా రిమైండర్. ఓకే. దెన్ 2 టేబుల్‌లో 12ని ఎన్ని టైమ్స్ డివైడ్ చేయొచ్చు? 6 టైమ్స్. అగైన్ రిమైండర్ ఎంత? 0. అంటే ఇంకేం మిగలలే కదా! 2 6 12 సరిపోయింది. 0 ఇంకేం మిగలదు. సో, మళ్ళీ 2 టేబుల్‌లో 1 వచ్చే వరకు రిమైండర్ 1 ఆర్ 0 వచ్చే వరకు చేయాలి మనం ఇది. ఓకేనా? అండ్ 2 టేబుల్‌లో 6 ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. అండ్ రిమైండర్ 0. 2 3 జా 6. సో, 0 రిమైండర్. అండ్ ఇఫ్ వి డూ ఇట్ అగైన్ 2 టేబుల్‌లో ఎన్ని టైమ్స్ చేయొచ్చు? 2 టైమ్స్. సారీ 1 టైమ్. సారీ 1 టైమ్ అన్నమాట. 1 టైమ్ అంటే ఇక్కడ జస్ట్ ఎ మినిట్. సో, 1 టైమ్ అంటే రిమైండర్ 0 అవుతుంది కదా! రైట్? 2 టేబుల్‌లో 1 టైమ్ వచ్చి 2 వన్స్ ఆర్ 2. బట్ 3 మైనస్ 2 1 మిగిలిపోతుంది. సో, 1 రిమైండర్ పక్కన రాసుకుందాం. సో, ఓకే. మనకు వాల్యూ 1 వచ్చేసింది. 1 వచ్చే వరకు అయినా 0 వచ్చే వరకైనా చేసుకోవాలి కదా! ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఈ ఆర్డర్‌లో రాసుకోవాలి. అంటే 1, 1, 0, 0, 0 అంటే ఎలా రాసుకోవాలంటే 1, 1, 0, 0, 0 ఓకే. 1, 1, 0, 0, 0 ఈ ఆర్డర్‌లో రాసుకోవాలి మనం. ఇక్కడి నుంచి కాదు. ఈ ఆర్డర్‌లో రాసుకోవాలి. ఓకే. కింద నుంచి పైకి టాప్ టు బాటమ్ లైక్ బాటమ్ టు టాప్ ఆర్డర్‌లో రాసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు 24 అనేది బేస్ 10 నంబర్ అవును కదా! దీన్ని మనం బైనరీ సిస్టమ్‌లో ఎలా రాయాలంటే ఇలా రాయాలి. 1, 1, 0, 0, 0 ఇది దీని యొక్క నంబర్ సిస్టమ్ అన్నమాట. దీన్ని బేస్ 2 అంటాం మనం.
ఓకే. సో వేరే నెంబర్ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం అనుకుంటే ర్యాండమ్‌గా 51 తీసుకుందాం. సో 51 కూడా 2తో డివైడ్ చేస్తే 2 టేబుల్‌లో 2 టైమ్స్ 4 ఇంకెంత ఉంది 11 అండ్ 5 టైమ్స్ 10. సో రిమైండర్ ఎంత 1 మిగిలింది కదా! రిమైండర్ 1. సో అగైన్ 2 టేబుల్‌లో 24 ఇన్ టైమ్స్ 12 టైమ్స్ అండ్ రిమైండర్ ఎంత ఉంది 1 ఉంది ఇంకా. సో ఓకే. అండ్ 2 టేబుల్‌లో 12 ఇన్ టైమ్స్ 6 టైమ్స్. సో రిమైండర్ 0 కదా! 2 6 12 సరిపోయిందా? సో రిమైండర్ 0. అండ్ అగైన్ 2 టేబుల్‌లో 6 ఇన్ టైమ్స్ 3 టైమ్స్. 2 3 6. సో నో రిమైండర్ 0. అండ్ అగైన్ 2 టేబుల్‌లో 1 టైమ్ 2. 2 1s ఆర్ 2 అండ్ 3. సో 1 రిమైండర్ 1 ఉండిపోయింది మళ్ళీ. ఎందుకు? 2 1s ఆర్ 2 బట్ 3 - 2 1. సో ఇప్పుడు దీన్ని ఎలా చదవాలి మనం? ఈ ఆర్డర్‌లో చదవాలి. మనం చెప్పుకున్నట్టుగా. సో ఈ ఆర్డర్‌లో చదవాలంటే సో దీన్ని రాసుకుందాం. 1 1 0 0 1 1. సో ఇది 51కి బైనరీ నెంబర్. సో 51 వచ్చేసి ఏ సిస్టమ్‌లో ఉంది? డెసిమల్ సిస్టమ్‌లో ఉంది. దీని యొక్క బైనరీ నెంబర్ 1 1 0 0 1 1. ఓకే. ఇది బైనరీ నెంబర్ అన్నమాట. సో యాక్చువల్‌గా ఇది ఒక బైనరీ నెంబర్ ఓకే. సో మనం నార్మల్ నంబర్స్ నుంచి డెసిమల్ సిస్టమ్ నుంచి బైనరీ సిస్టమ్ కన్వర్ట్ చేయడం నేర్చుకున్నాం. సో ఇప్పుడేం చేద్దామంటే బైనరీ సిస్టమ్ నుంచి డెసిమల్ సిస్టమ్‌కి కన్వర్ట్ చేయడం నేర్చుకుందాం. ఓకేనా? సో జస్ట్ ఎ మినిట్ ఐల్ అరైజ్ దిస్. సో ఇది అర్థమైంది కదా! సో ఇప్పుడేంటంటే మనకి నార్మల్‌గా ఈ వాల్యూస్‌ని ఇప్పుడు నేను ర్యాండమ్‌గా ఏం చేశానంటే 0 1 0 ఇది రాసా. ఇది ఎందులో ఉంది? బైనరీ సిస్టమ్‌లో ఉంది. సో దీని యొక్క డెసిమల్ నంబర్ ఎంత? అంటే నార్మల్ నంబర్ ఎంత? బేస్ 10 నంబర్ ఎంత? తెలీదు నాకు. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? సో దానికోసం మనం ఏం చేసుకుంటాం అంటే ఇవి యాక్చువల్‌గా బైనరీ నంబర్స్ ఎలా వస్తాయంటే 2 పవర్ 2 కాంప్లిమెంట్ నంబర్స్ వస్తాయన్నమాట. 2 పవర్ నంబర్స్. సో 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 అండ్ 2 పవర్ 4 ఇలా అండ్ సో ఆన్. మనం తీసుకున్న సిస్టమ్ 32 బిట్ అంటే 32 లాస్ట్ వాల్యూ ఇవన్నీ 32 వచ్చే వరకు తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు తీసుకున్నాం. సో నేను 5 అన్నానంటే బైనరీ నంబర్‌లో ఎలా రాయొచ్చు? మీకు అలా కన్వర్ట్ చేయడం చెప్పా. బట్ మాన్యుయల్‌గా ఎలా అంటే నాకు 5 నంబర్ కావాలనుకోండి. సో దీన్ని 0 అంటే 0 అంటే ఏంటి? ఇది 2 పవర్ వాల్యూ నేను 0 అనుకున్నా. అండ్ ఇది కూడా 0. సారీ ఇది 1 అనుకుందాం. మనకి 5 వాల్యూ కావాలి కదా! సో జస్ట్ ఎ మినిట్. నేను చిన్న కన్‌ఫ్యూజ్ అయ్యాను. సో సారీ. సో మనకి 5 వాల్యూ కావాలి కదా! సో 5 వాల్యూ కావాలంటే 2 పవర్ 0 ఎంత? 1 దేని పవర్ ఏదైనా సరే 1 కదా వాల్యూ. అండ్ నాకు 2 పవర్ 1 వాల్యూ వద్దు 0 అండ్ 2 పవర్ 2 వచ్చి 4. సో రిమైనింగ్ అనేది 0 అనుకుంటా. సరే కదా! సో 2 పవర్ 2 4 కదా వాల్యూ. దీన్ని నేను నా బైనరీ రిప్రజెంటేషన్‌లో 1 అంటే నేను 2 పవర్ 2ని యాక్టివేట్ చేసుకున్నా. సో 2 పవర్ 2ని యాక్టివేట్ చేసుకున్నానంటే దాని ప్లేస్‌లో 1 అని రాసుకోవాలి నేను బేసిక్‌గా. ఓకేనా? సో 1 అని రాసుకోవాలి. 1 అని రాసుకుంటే ఇదేమైంది? సో నాకు బైనరీ నంబర్ మనం 0ని నెగ్లెక్ట్ చేయొచ్చు. సో 0 రాసుకోనవసరం అవసరం లేదు. సో 101. ఇది బైనరీ నంబర్ 5కి. ఓకే. సో ఇప్పుడు నాకు ఇది చేయడం వచ్చింది. అయితే మనం రిమైండర్ మెథడ్‌లో చేయొచ్చు ఆర్ ఈ మెథడ్‌లో చేసుకోవచ్చు. బట్ రిమైండర్ మెథడ్ క్విక్‌గా అవుతుంది. బట్ ఈ మెథడ్‌లో కొంచెం లేట్ అవుతుందన్నమాట. సో దీని యొక్క బేస్ అంటే బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంటుందని చెప్పా. సో ఓకే. ఇప్పుడు బైనరీ నంబర్‌ని నేను నార్మల్ నంబర్ సిస్టమ్‌లో మార్చుకోవాలంటే జస్ట్ సింపుల్ ఏం లేదు. ఈ లాస్ట్ ప్లేసెస్ ఉన్నాయి చూసారా? సో ఫర్ ఎగ్జాంపుల్ 0 1 0 ఉంది కదా! సో ప్రతి నంబర్‌ని అంటే ఈ వాల్యూని 0 ఇంటూ లాస్ట్ వాల్యూ ఎంత మనకి 2 పవర్ 0. 2 పవర్ 0తో మల్టిప్లై చేసుకోవాలి. సో ఇదేమవుతది? అదే విధంగా దీన్ని 2 పవర్ 1 కదా ఇది. సో 1 ఇంటూ 2 పవర్ 1. అదే విధంగా దీన్ని. సో దీన్ని చేసినా చేయకపోయినా పర్లే. ఎందుకంటే 0 నెగ్లెక్ట్ చేయొచ్చు. బట్ చేయాలంటే 0 ఇంటూ 2 పవర్ 2. ఓకేనా? సో నెగ్లెక్ట్ చేయొచ్చు 0 నాట్ ఎ ప్రాబ్లమ్. సో జీరోస్ ఇక్కడ ఇవన్నీ జీరోసే అనుకోండి. సో నెగ్లెక్ట్ చేసేయొచ్చన్నమాట. ఒకవేళ ఉంటే 1 ఉంటే కనుక ఇది కూడా కాలిక్యులేట్ చేయాలి. సో ఓకే. సో ఇప్పుడు చూద్దాం. 2 పవర్ 0 అంటే 0 ఇంటూ 2 పవర్ 0 అంటే 1 కదా! అండ్ 1 ఇంటూ 2 పవర్ 1 అంటే 2. సో అండ్ 0 ఇంటూ 2 పవర్ 2 అంటే 4. సో ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. సో వాల్యూ ఎంత? 1 సారీ 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0. 2 ఇంటూ 1 2. 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఇవన్నీ యాడ్ చేసామంటే మనకొచ్చే వాల్యూ 2. సో 0 1 0 అంటే 2 అన్నమాట. సో దీంట్లో 2 ఈ యొక్క బైనరీ వాల్యూ. సో రాండమ్‌గా ఇంకొక బైనరీ నంబర్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బైనరీ నంబర్. ఓకే. 1 0 1 1 ఈ నంబర్‌ని తీసుకున్నా. ఇది ఏ సిస్టమ్‌లో ఉంది? బైనరీ సిస్టమ్‌లో ఉంది. సో దీన్ని నేను ఏ సిస్టమ్‌లో కన్వర్ట్ చేయాలి? డెసిమల్ సిస్టమ్ అంటే నార్మల్ నంబర్స్‌లో కన్వర్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఎంత వస్తదో తెలీదు. జస్ట్ ట్రై చేద్దాం మనం. సో మీకు చెప్పిన ప్రాసెస్ ఏంటి నేను ఫస్ట్ 1 0 1 1 రాసుకోవాలి. ఫస్ట్ నంబర్ తీసుకుందాం. ఓకే. సో 1 ఇంటూ 2 పవర్ 0 ఇంతే కదా! ఫస్ట్ 2 పవర్ 0 అండ్ నెక్స్ట్ నంబర్ తీసుకుందాం.
దాన్ని 1 into 2 power 1 అండ్ ద నెక్స్ట్ నెంబర్ 1 into 2 power 2 అండ్ దాని తర్వాత నెంబర్ తీసుకున్నాం. సో దీన్ని ఇది 0 చూడండి మీరు ఇక్కడ ఇది 0 నేను 1 వేసేసా కంగారులో. సో 1 ఇక్కడ వేసుకున్నాం అండ్ 1 అండ్ 0. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 1. సో 1 into 2 power 3. దీని వాల్యూస్ ఏమవుతాయి? సో 2 power 0 అంటే 1 కదా. సో 1 into 1 అండ్ 2 power 1 అంటే 1 into 2 అండ్ 2 power 2 అంటే 1 into 4 అండ్ 2 power 3 అంటే 8. 4 2s are 8 కదా. సో 2 into 2 is 4, 4 2s 8. సో 1 into 8. సో ఈ వాల్యూస్ మనం చూసుకుంటే సో ఫస్ట్ వాల్యూ ఎంత వస్తుంది నాకు? సో ఇక్కడ రాస్తాను, అక్కడ ప్లేస్ లేదు. సో 1 into 1 ఈక్వల్ టు 1, 1 into 2 ఈక్వల్ టు 2, 1 into 4 ఈక్వల్ టు 4, 1 into 8 ఈక్వల్ టు 8. ఇవి కదా నాకు వచ్చిన వాల్యూస్. సో మనం ఫస్ట్ యాడ్ చేసాడు మీ వాల్యూస్ అని. సో 1 ప్లస్ అండ్ 2 ప్లస్ అండ్ దెన్ 4 ప్లస్ 8. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 6 ప్లస్ 8 14, 14 ప్లస్ 1 5 15. సో వాల్యూ 15 వస్తుంది. సో మీరు చూసుకోవచ్చు 10 ప్లస్ 4 ప్లస్ 1 15. సో వాల్యూ 15 అనమాట. అంటే ఈ యొక్క బైనరీ రిప్రజెంటేషన్ కి డెసిమల్ వాల్యూ వచ్చి 15. సో ఓకేనా. సో ఇది కన్వర్షన్. సో మీకు ఎందుకు చెప్పానంటే బైనరీ నుంచి డెసిమల్ కి, డెసిమల్ నుంచి బైనరీ ఎందుకు చెప్పానంటే నెక్స్ట్ వచ్చే ఆపరేటర్స్ అన్ని కూడా ఈ యొక్క కన్వర్షన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సో ఫైన్. సో లెట్స్ మూవ్ టు ద టాపిక్. ఓకే, సో బైనరీ కన్వర్షన్స్ అర్థమైంది కదా. ఒకసారి మీరు స్లైడ్స్ లో చూసుకుంటే వెళ్తే నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా మెన్షన్ చేసి అలా మారుస్తాం. అండ్ నేను ఫాస్ట్గా చెప్పడానికి కారణం మనకి ఇది 1.5 or 1 hour సెషన్ కాబట్టి సో ఫాస్ట్గా చేయాలి. సో ఇది ఒక ఎగ్జాంపుల్, లైక్ 13ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం అనేది ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను విజువల్ లైక్ రిప్రజెంటేషన్ కూడా మెన్షన్ చేశాను. అండ్ దిస్ ఇస్ లైక్ డెసిమల్ టు బైనరీ అండ్ ఇది వచ్చి బైనరీ టు డెసిమల్. సో ఇది మీకు చెప్పాను కదా. సో ఇది కూడా నేను విజువల్గా మెన్షన్ చేశాను ఇక్కడ. అండ్ ఐ హావ్ గివెన్ ద ఎగ్జాంపుల్ టూ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను నేను. సో ఓకే, అండ్ ఇప్పుడు మనం మిగిలిన ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. సో బైనరీ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. బిట్స్ అండ్ బైట్స్ అండ్ 1 and 0s, వాట్ ఆర్ 1 and 0s, అండ్ బైట్ అంటే ఏంటి, బిట్ అంటే ఏంటి, అలాగే బైనరీ సిస్టమ్ అంటే ఏంటి, నార్మల్ నెంబర్ సిస్టమ్ కి బైనరీ నెంబర్ సిస్టమ్ కి డిఫినేషన్స్ కూడా డిఫరెన్సెస్ కూడా అర్థం చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఆపరేటర్స్ మిగిలి మాట్లాడుకుందాం. సో నేను చెప్పేసా కదా. సో మన ఆపరేటర్స్ ని 3 types గా డిఫరెన్షియేట్ చేసుకున్నాం. సో 3 types ఏంటంటే మనం సింగిల్ ఆపరెంట్ వాడామంటే యూనరీ అంటాం. సో ఇది యూనరీ. ఒకవేళ 2 ఆపరెంట్స్ వాడామంటే బైనరీ అంటాం. అండ్ 3 ఆపరెంట్స్ వాడామంటే లైక్ టెర్నరీ అంటాం ఆర్ కండిషనల్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, సో ఈ 3 విధంగా మనం లైక్ రిప్రజెంట్ చేసుకున్నాం, డివైడ్ చేసుకున్నాం. సో ఓకే, మీకు ఆపరెంట్ అండ్ ఆపరేటర్ డిఫరెన్స్ తెలుసు కదా. సో ఓకే, తెలియకపోతే ఒకసారి నేను లాస్ట్ వీడియో చూడండి. సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో ఈ రోజు ఆపరేటర్స్ లో మనం ఏంటంటే ఫస్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా. సో బిట్ వైజ్ అండ్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, జార్ అంటే ఏంటి, నాట్, లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ ఏంటంటే మనం బిట్స్ అండ్ బైట్స్ నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే మనం నిన్న వరకు చేసిన అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ లైక్ రిలేషనల్ ఆపరేటర్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడా ఏంటంటే రెగ్యులర్ జస్ట్ బేసిక్ నెంబర్స్ మీదే లైక్ మనకు చూస్తే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ తీసుకున్నాం అనుకోండి, 1 + 2 = 3. సో జస్ట్ మనం బేసిక్ నెంబర్స్ మీద మాత్రమే ఆపరేషన్స్ చేసాం. బట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా బైనరీ వాల్యూస్ మీద ఆపరేషన్స్ చేస్తున్నాం అనమాట. అంటే 1 and 0s దోస్ బిట్స్ మీద, అంటే బైనరీ నెంబర్ సిస్టమ్ మీద మనం ఆపరేషన్స్ చేస్తాం ఇప్పటి నుంచి. ఇప్పటి వరకు ఏంటంటే జస్ట్ ఒక మనం డెసిమల్ నెంబర్స్ మీద మాత్రమే చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాం అంటే బైనరీ నెంబర్స్ మీద, లైక్ బైనరీ సిస్టమ్ మీద ఆపరేషన్స్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే లైక్ ఇది ఒక బేసిక్ డెఫినేషన్ వాట్ ఈస్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి. అండ్ ఒకసారి మీరు ఈ స్లైడ్స్ చూసుకుంటున్నప్పుడు బ్రీఫ్ గా చదవండి. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ వీడియోలో. అండ్ బిట్ వైజ్ అంటే సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి ఒక సింబల్స్ అనమాట. మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ లో 6 ఆపరేటర్స్ ఉంటాయి. ఓకేనా, బిట్ వైజ్ ఆపరేషన్స్ లో 6 ఉంటాయి. దీన్ని మనం యాంపర్సెండ్ ని బిట్ వైజ్ అండ్ అంటాం. అండ్ ఇది పైప్ అంటాం, సింగిల్ పైప్ అన్నమాట. సో ఇది పైప్ ఏంటంటే బిట్ వైజ్ ఆర్. అండ్ ఇది ఒక మనకి పవర్ సింబల్, దీన్ని ఏమంటామంటే బిట్ వైజ్ జార్. జార్ అంటే ఎక్స్టర్నల్ ఆర్ అన్నమాట. ఓకేనా, ఎక్స్టర్నల్ ఆర్. సో ఓకే, అండ్ ఇంకో 3 వచ్చేసి బిట్ వైజ్ నాట్. దీన్ని మనం టెల్ సింబల్ అంటాం. ఇది మనకి 1 పక్కన ఉంటుంది లెఫ్ట్ సైడ్ కి కీబోర్డ్ లో. సో దీన్ని మనం బిట్ వైజ్ నాట్ అంటాం. అండ్ లైక్ 2 లెస్ దెన్ సింబల్స్ తీసుకున్నాం అనుకుంటే దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ అంటాం. అండ్ ఇఫ్ 2 గ్రేటర్ దెన్ సింబల్స్ తీసుకున్నాం అంటే దీన్ని రైట్ షిఫ్ట్ అంటాం. సో దీని యొక్క డిఫరెన్స్ కూడా మీకు చెప్తాను ఇప్పుడు. ఓకేనా. సో ఓకే, దీని యొక్క బ్రీఫ్ లైక్ ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ లైక్ వాట్ వి కాల్ అండ్ అంటే ఏంటి, ఆర్ అండ్ జార్, హౌ ఇట్ వర్క్ అనేది. సో మనం ఇప్పుడు కంప్లీట్ గా ప్రతిదీ నేర్చుకుందాం. ఓకేనా. సో లెట్స్ మూవ్ టు ద బోర్డ్. ఓకే, సో బిట్ వైజ్ ఆపరేటర్స్ లో మనకి ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి? బిట్ వైజ్ ఆపరేటర్స్ లో మనకి మొత్తం, సారీ కనిపించట్లేదు అనుకుంటా.
జస్ట్ మినిట్. ఓకే. సో బిట్ వైజ్ ఆపరేటర్లో మనకి మొత్తం 6 ఉన్నాయి అన్నమాట. సో బిట్ వైజ్ ఆపరేటర్. సో మొత్తం మన బిట్ వైజ్ ఆపరేటర్లో 6 ఉన్నాయి. ఆ 6 కూడా ఏంటి? ఫస్ట్ బిట్ వైజ్ అండ్, ఆ తర్వాత బిట్ వైజ్ ఆర్, ఆ తర్వాత బిట్ వైజ్ జార్, ఆ తర్వాత బిట్ వైజ్ టిల్డే లైక్ బిట్ వైజ్ నాట్, అండ్ దాని తర్వాత లెఫ్ట్ షిఫ్ట్, ఓకే లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. ఫైన్. లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ కరెక్ట్గా చెప్పా. ఓకే ఫైన్. సో దీని నేమ్స్ మనం దీన్ని ఏమనుకుంటాం? బిట్ వైజ్ అండ్, ఇది బిట్ వైజ్ ఆర్. సో నేమ్స్ గుర్తుంచుకోండి, ఇది బిట్ వైజ్ జార్, అండ్ ఇది బిట్ వైజ్ నాట్, ఇది లెఫ్ట్ షిఫ్ట్, అండ్ ఇది రైట్ షిఫ్ట్. ఓకే ఓకే ఫైన్. సో ఓకే, ఇప్పుడు దీని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మనకి బేసిక్గా బేసిక్ నెంబర్స్ తీసుకున్నాం అనుకుంటే 1 and 2 తీసుకుందాం. సో 1 and 2 అనే ఒక 2 వాల్యూస్ తీసుకుందాం. ఓకే, ఈ 2 నెంబర్స్కి కూడా బైనరీ నెంబర్స్ ఏంటి? మీకు ఇందాక బైనరీ టాపిక్ ఎందుకు చెప్పా. సో 1కి బైనరీ నెంబర్ వచ్చి 1. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోవాలనుకుంటే మనం, జస్ట్ ఎ మినిట్, సారీ. సో ఈ సైడ్ చెప్తా బైనరీ నెంబర్స్, ఇక్కడ రాసుకుందాం మనం. ఓకేనా? సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బైనరీ నెంబర్స్ 2 తీసుకోవాలనుకుంటే 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 4 అండ్ 2 power 5 అండ్ సో ఆన్ కదా. ప్రస్తుతానికి చాలు. సో 1కి బైనరీ నెంబర్ ఏంటి? 1కి బైనరీ నెంబర్ వచ్చేసి 1 అంతే. ఇంక ఇవన్నీ జీరోస్. సో 1కి బైనరీ నెంబర్ ఇవన్నీ జీరోస్ ఉంటాయి. సో సింపుల్గా 1 తీసుకుందాం అంటే 2 power 0 = 1. సో ఇది బైనరీ నెంబర్ 1కి. అండ్ 2కి బైనరీ నెంబర్ ఏంటి? 1 0. ఇది 2కి బైనరీ నెంబర్. ఎందుకు? 2 power 0 0 అండ్ 2 power 1 is 2. ఓకే, 2కి బైనరీ నెంబర్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఒక అండ్ ఆపరేటర్ తీసుకున్నాను అనుకోండి. సో అండ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే సింపుల్గా మీకు ఒక టేబుల్ గీసి చూపిస్తాను అనమాట. మనం బైనరీ నెంబర్స్ మీద వర్క్ చేస్తున్నాం కదా. సో అండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో ఒక బేసిక్ చూపిస్తాను రండి. సారీ, జస్ట్ అ మినిట్. సో ఓకే ఫైన్. ఒక టేబుల్, ట్రూత్ టేబుల్ అంటాం మనం దీన్ని. ఒక ట్రూత్ టేబుల్ గీసి చూపిస్తాను, లైక్ అండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో ఒక ట్రూత్ టేబుల్ గీసి చూపిస్తాను మీకు, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఫైన్. ఓకే, సో నేను ఇక్కడ ఏ వాల్యూ అండ్ బి వాల్యూ తీసుకున్నా. సో ఏబి అనుకుంటా. సో నేను ఏం చేశాను? ఏ అండ్ బి, ఇక్కడ అండ్ ఆపరేటర్ వాడాను కదా. సో నేను ఏ ఈక్వల్స్ టు 1 అని పెట్టుకున్నా, అండ్ బి ఈక్వల్స్ టు 2 అని వాల్యూస్ పెట్టుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి మన అండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో మామూలుగా దీని గురించి మర్చిపోండి. ప్రస్తుతానికి నేను ఏబి అన్నట్టు వాల్యూస్ తీసుకున్నాను, ఏ అండ్ బి అంటూ వాల్యూస్ తీసుకున్నాను. సో మన అండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో బిట్స్ మీద వర్క్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 0 1 1 0 0 అండ్ 1 1 0 1 1 0. ఓకే, ఈ 4 కదా. మనం 1 0ని ఎలా రాసుకోవచ్చు? 1 0ని ఐదర్ 0 0 రాసుకోవచ్చు, 1 0 రాసుకోవచ్చు, అండ్ 0 1 రాయొచ్చు, ఆర్ 1 1 ఈ విధంగా రాసుకోవచ్చు కదా. సో ఆ విధంగా రాశాను అన్నమాట. ఇప్పుడు మన సారీ మన ఈ బిట్ వైజ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందంటే, మన ఈ బిట్ వైజ్ ఆపరేటర్ లైక్ ఈ అండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందంటే, ఏవైనా ఒక 2 బిట్స్ కనుక 0లో ఉందనుకోండి 0, ఒకవేళ ఏదైనా ఒక 2 బిట్స్ 1లో ఉన్నాయనుకోండి 1, ఇంకా ఏదైనా 2 బిట్స్ లైక్ ఈ రెండిట్లో ఏ బిట్ అయినా 0లో ఉన్నా 0నే. అంటే మనకి అండ్ ఆపరేటర్ బిట్స్ ని ఎలా అంటే ఎడిషన్ చేస్తున్నట్టు అనుకోండి సింపుల్ గా. అంటే కాకపోతే ఎలా అంటే 2 బిట్స్ కూడా యాక్టివేట్ గా ఉండాలి. అంటే 2 బిట్స్ కూడా 1 అయి ఉంటేనే 1, లేకపోతే రిమైనింగ్ అన్ని కూడా 0. అర్థమైందా? 2 బిట్స్ కూడా 0 అయితేనే, లైక్ 2 బిట్స్ కూడా 1 అయితేనే మనకి 1 అనమాట, రిమైనింగ్ కూడా 0. సో అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు నేను ఈ డెమాన్స్ట్రేషన్ లో చెప్తా, లైక్ ప్రోగ్రామింగ్ డెమాన్స్ట్రేషన్ లో చెప్పానంటే, సో ఇక్కడ చూసుకుందాం మనం.
నేను 1 అండ్ 2 అని రాసా నా ప్రోగ్రామింగ్‌లో. యాక్చువల్‌గా మనం ప్లస్ అని రాసామనుకోండి 1 + 2 కూడా 3 అవుతది. బట్ 1 అండ్ 2కి వాల్యూ ఎంత వస్తదంటే, సో 1కి బైనరీ నంబర్ ఎంత? సో 1కి బైనరీ నంబర్ ఎంత మనకి 0, 1 అండ్ 2కి బైనరీ నంబర్ ఎంత 1, 0 కదా! మీరు ఇక్కడ చూడొచ్చు. మనకు 1కి బైనరీ నంబర్ 0, 1 2కి బైనరీ నంబర్ 1, 0. సో 1 యొక్క వాల్యూ ఇది కదా! అండ్ 2 యొక్క వాల్యూ ఇది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతదంటే దీనికి సో 1కి వాల్యూ సో 1 బైనరీ నంబర్ వచ్చి 0, 1 2కి బైనరీ నంబర్ వచ్చి 1, 0. సో దీని మీద నేను AND ఆపరేషన్ పెర్ఫార్మ్ చేశాననుకోండి. సో మీకు ఇందాకడ ఏం చెప్పా? AND ఆపరేటర్‌కి ఎలా అంటే సేమ్ వాల్యూస్ ఉంటే లైక్ సారీ 2 1లు ఉంటేనే 1 ఆర్ 0 లేకపోతే డిఫరెంట్ వాల్యూస్ ఉన్న 0నే. సో 2 సేమ్ వాల్యూస్ ఉంటేనే 1 వస్తది. సో డిఫరెంట్ ఉంటే జీరోస్. ఇది గుర్తుపెట్టుకోండి AND ఆపరేటర్‌కి. లైక్ 2 అనే కాదు మనం 3 వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి. 3 వాల్యూస్ కూడా 1 అయితేనే 1 లేకపోతే 0. ఓకేనా? 3 వాల్యూస్ తీసుకుంటే 3 వాల్యూ కూడా 0 ఉండాలి. సో ఇక్కడ మనం AND ఆపరేషన్ చేసామంటే 1కి 0కి AND ఆపరేషన్ చేసామంటే 0 వస్తది. ఎందుకంటే ఈ 2 వాల్యూస్ కూడా ఈ 2 వాల్యూస్‌లో ఒక వాల్యూ 0. ఈ 2, 1 ఉంటేనే 1 అవుతది. లేకపోతే 0నే. సో ఇక్కడ 2 డిఫరెంట్ వాల్యూస్. సో 0. సో సింపుల్‌గా నేను 2 అనడానికి వాల్యూ లైక్ AND ఆపరేషన్ చేశానంటే నాకు అవుట్‌పుట్ 0 వస్తది. ఎందుకు? నాకు బైనరీ వాల్యూ 0 వచ్చింది. 0 అంటే బైనరీ సిస్టమ్‌లో ఇవన్నీ జీరోస్ అనుకోండి. వాల్యూ 0నే కదా! సో ఇంకో వాల్యూ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 అండ్ 1 తీసుకున్నా. సో 3కి బైనరీ నంబర్ ఏంటి? సో 3కి బైనరీ నంబర్ చూసుకుంటే మనం సో 2/0 లైక్ ఇది 1. సో 2/0 అంటే 1 కదా! సో వాల్యూ 1. సో ఇది 1 యాక్టివేట్ చేసుకున్నా. అండ్ 2/1 అంటే 2 కదా! సో దీన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నా. సో 3కి బైనరీ నంబర్ వచ్చి 3. లైక్ ఇది 3 బైనరీ నంబర్ అంటే 1, 1 వచ్చి 3 బైనరీ నంబర్. సో నేను రాసుకుంటా ఫస్ట్ 1, 1 అండ్ 1కి బైనరీ నంబర్ వచ్చి 0 అండ్ 1 కదా! 1కి బైనరీ నంబర్ 0, 1. ఓకే ఫైన్. సో దీనికి AND ఆపరేషన్ చేశానంటే ఇక్కడ చూడొచ్చు. సేమ్ ఉంటే లైక్ 1, 1 ఉంటే 2 యాక్టివ్‌గా 1 అని యాక్టివ్ అనుకుందాం అండ్ డీయాక్టివ్ అనుకుందాం 0 అని. లైక్ సో 1, 1 ఉంది సేమ్ లైక్ 1, 1 యాక్టివ్‌గా ఉంది కాబట్టి 1 అవుతది. అండ్ 1 యాక్టివ్‌గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చి డీయాక్టివేట్ అయిపోయింది. సో అలా ఉంటుంది కాబట్టి 0. ఓకేనా? సో మనకి ఏమొచ్చింది అవుట్‌పుట్ 0, 1 వచ్చింది. సో 0, 1 అంటే ఏంటి మనకి? సో 0, 1 అంటే లైక్ ఇట్స్ చూసుకోండి 0, 1 లైక్ 1, 0 ఆర్ 0, 1. 0, 1 అంటే ఏంటి మనకి 1. సో మనకొచ్చిన అవుట్‌పుట్ 1 అన్నమాట. అంటే మనకి 3 అండ్ 1కి వచ్చిన అవుట్‌పుట్ 1. సో సేమ్ ఇది డిఫరెన్స్ ఏం లేదు. లైక్ 1 + 2 = 3 అని రాసుకుంటామో, అదే విధంగా ఇక్కడ ప్లస్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్. ఇక్కడిది లైక్ బిట్ వైస్ AND ఆపరేటర్. AND ఆపరేషన్ ఇదన్నమాట. సో ఓకేనా? సో అదే విధంగా ఇక్కడున్న డిఫరెంట్ ఆపరేటర్స్‌కి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. సో ఆ ప్రతి ఒక్క డిఫరెంట్ ఆపరేటర్ డిఫరెంట్ మీనింగ్స్ మనం చూసుకుందాం. ఓకే? జస్ట్ ఎ మినిట్. సో ఓకే. ఇప్పుడు మనం సారీ. జస్ట్ ఎ మినిట్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మిగిలిన OR ఆపరేటర్. సో AND అంటే నేర్చుకున్నాం. సో OR అంటే ఏంటి? OR అంటే దానికి కూడా ట్రూత్ టేబుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 బిట్స్ తీసుకున్నాను అనుకోండి. OR ఆపరేటర్ ఎలా ఎలా వర్క్ అవుతదంటే ఫస్ట్ ట్రూత్ టేబుల్ చూద్దాం. OR అనే ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో. సో ఓకేనా? లైక్స్ ఓకే ఫైన్. సో 2 వాల్యూస్ తీసుకుందాం. ఏ, బి అండ్ దీన్ని ఏ ఆర్ బి అని రాసుకుంటాను. అంటే నాకు వచ్చిన అవుట్‌పుట్ అన్నమాట. సో ట్రూత్ టేబుల్ చూస్తే సో నేను వాల్యూస్ తీసుకుంటా. 0, 1, 0, 1 అండ్ 0, 0, 1, 1. ఓకే ఫైన్. సో ఇవే కదా ఇంకా మనం ఈ 2 కాంబినేషన్స్‌తో ఇన్ని మాత్రమే 4 మాత్రమే తీసుకోగలం. ఇంక తీసుకోలేం. ఆర్ థర్డ్ నంబర్ యాడ్ చేస్తే అన్ని సెపరేట్ నంబర్స్ తీసుకుంటాం. సో ప్రస్తుతానికి ఇవి చాలు మనకి. ఓకేనా? సో ప్రస్తుతానికి ఈ 2 వాల్యూస్ చాలు. సో ఓకే ఫైన్. ఇప్పుడు మనం చూసుకుంటే సో 1 ఆర్ బి. సో 1 ఆర్ బి చేసామంటే ఈ వాల్యూ ఎలా అంటే OR ఆపరేటర్ ఎలా అంటే 2 నంబర్స్ యాక్టివ్ ఉండక్కర్లా. లైక్ 2 వాల్యూస్ యాక్టివ్ అక్కర్లా. ఒక వాల్యూ యాక్టివ్ ఉన్నా సరే మనకు అవుట్‌పుట్ యాక్టివ్ వస్తది. అంటే 1 వస్తది. సో ఇక్కడ ఫస్ట్ చూడండి. ఈ 2 వాల్యూస్ కూడా డీయాక్టివేట్‌గా ఉన్నాయి. అంటే 2 వాల్యూస్ 0. సో 0 అవుట్‌పుట్. సో ఇక్కడ 2 వాల్యూస్‌లో 1 వాల్యూ యాక్టివేట్ ఉంది. సో 1 అంటే 1 అవుట్‌పుట్. అండ్ ఇదే విధంగా ఇక్కడ 2 వాల్యూస్‌లో 1 వాల్యూ యాక్టివ్‌గా ఉంది. ఓకే. నో ప్రాబ్లమ్. 1 అవుట్‌పుట్. ఇక్కడ 2 వాల్యూస్ యాక్టివ్‌గా ఉన్నాయి. నో ప్రాబ్లమ్. 1 యాస్ అవుట్‌పుట్. ఓకేనా? బట్ ANDకి అలా కాదు. 2 వాల్యూస్ యాక్టివ్‌గానే ఉండాలి. సో మనం AND ఆపరేటర్ చూసుకున్నాం అనుకుంటే 0, 0 అంటే ఇట్ 0. 1, 0 అన్నా 0 అండ్ 0, 1 అన్నా సరే 0. 1, 1 అయితే 1. ఇక్కడ 1 అవుతది. సో ANDకి, ORకి డిఫరెన్స్ ఇదన్నమాట. సో ఓకేనా?
సో ANDకి ORకి డిఫరెన్స్ ఇది. సో మనం లైక్ దాంట్లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకుంటే సో మీరు ఇక్కడ చూడొచ్చు. నేను బైనరీ నెంబర్స్ తీసుకుంటా. సో ఇందాక తీసుకున్న విధంగా నేను బైనరీ నెంబర్స్ తీసుకుంటా. సో లైక్ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2 అండ్ 2 పవర్ 3 ఇక్కడ వరకు చాలండి. ఎగ్జాంపుల్సే కదా. ఇప్పుడు నాకు ఏం కావాలంటే నేను 2 అండ్ 3ని తీసుకున్నాను. సో 2 ఆర్ 3 ఇది నేను తీసుకున్నాను. 2 ఆర్ 3 అన్నా. 2కి బైనరీ నెంబర్ ఏమవుతుంది? సో 2కి బైనరీ నెంబర్ వచ్చేసి 1, 0 అండ్ 3కి బైనరీ నెంబర్ అవుతుంది 1, 1. ఎందుకంటే దీని వాల్యూ వచ్చి 1, దీని వాల్యూ 2, దీని వాల్యూ 4 అండ్ దీని వాల్యూ 8. సో చూడండి మీరు 2 + 1 సారీ ఇక్కడ చూసుకోవచ్చు. జస్ట్ ఎ మినిట్, సమ్‌వన్ ఈస్ రాంగ్ ఐ థింక్ సో. సో మీరు ఇక్కడ చూడొచ్చు 1 + 0 అంటే 1. ఇక్కడ దీని వాల్యూ 2 కదా. సారీ 2 + 0 అంటే 2, దీని వాల్యూ 2. మన 2 బైనరీ నెంబర్ ఇది. సో ఇక్కడ 2 యాక్టివేట్‌గా ఉన్నాయంటే 2 + 1 అంటే 3. ఇది 3 బైనరీ నెంబర్. సో 2కి 3కి బైనరీ నెంబర్ తీసుకున్నాం. సో ఇక్కడ రాసుకుందాం మనం. ఆర్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేద్దాం. సో ఆర్ గురించి మళ్ళీ ఇక్కడ ట్రూత్ టేబుల్ గీస్తాను చూడండి ఆర్‌ది. సో మనం ఇక్కడ ఆర్ ట్రూత్ టేబుల్ చూసుకున్నాం అనుకుంటే లైక్ ఇది ఏ, ఇది బి అండ్ ఏ ఆర్ బి. సో 0, 1, 0, 1, 0, 0, 1, 1. సో లైక్ 2 zeros ఉంటే 0 అండ్ 0 ఒక 1 ఉన్నా సరే 1. సో ఒక 1 ఉంది 1 అండ్ 2 1s ఉన్న 1. సో ఇప్పుడు 2కి బైనరీ నెంబర్ ఎంత మనకి? 2కి బైనరీ నెంబర్ వచ్చేసి 1 అండ్ 0 అండ్ 3కి బైనరీ నెంబర్ ఎంత మనకి? 1 అండ్ 1. సో ఇక్కడ ఆర్ పర్ఫార్మెన్స్ చేస్తే మనం ఇక్కడ సో ఒకటి 0 ఉంది, ఒకటి 1 ఉంది. నో ప్రాబ్లమ్. రెండాట్లో ఒకటి ఉన్నా సరే 1 వస్తది. 1 యాక్టివ్ ఉన్నా సరే. సో ఇక్కడ 2 యాక్టివ్ ఉన్నాయి. సో 1. సో అవుట్‌పుట్ మనకి 1, 1 వచ్చింది. సో 1, 1 అంటే మన బైనరీ లాంగ్వేజ్‌లో 3. సో దీని యొక్క వాల్యూ 3. అంటే దీని యొక్క అవుట్‌పుట్ 3 అన్నమాట. ఓకేనా? సో అదే విధంగా జార్ కూడా డైరెక్ట్‌గా బైనరీ వాల్యూస్ ఇక్కడ 2తో చేయట్లా. బైనరీ వాల్యూస్‌తో చేస్తున్నాం డైరెక్ట్‌గా. ఓకేనా? సో ఇప్పుడు అదే విధంగా మీకు ఎగ్జాంపుల్స్ అర్థమైంది అనుకుంటున్నా. ANDకి ORకి ఎగ్జాంపుల్స్ అర్థమైంది అనుకుంటున్నా. సో లెట్స్ గో విత్ జార్ అండ్ జార్ నాట్ అంటే కూడా చెప్పుకుందాం. సో ఓకే. ఇక్కడ జార్ అంటే ఏంటంటే సేమ్ 0 డిఫరెంట్ 1 ఇది గుర్తుంచుకోండి. అంటే సేమ్ వాల్యూస్ ఉంటే 0 డిఫరెంట్ వాల్యూస్ ఉంటే 1 అన్నమాట జార్ యొక్క అవుట్‌పుట్. సో అదేంటో చూద్దాం రండి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఏ బాక్స్. ఓకే ఫైన్. సో సేమ్ వాల్యూస్ ఉంటే 0 అండ్ డిఫరెంట్ వాల్యూస్ ఉంటే 1 అన్నాను కదా. సో మనం దీని యొక్క ట్రూత్ టేబుల్ చూద్దాం. జస్ట్ ఎ మినిట్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఇది జార్ కదా. సో జార్‌కి ట్రూత్ టేబుల్ చూద్దాం. జార్ అంటే సేమ్ 0 డిఫరెంట్ 1. అంటే సేమ్ వాల్యూస్ వచ్చినాయనుకోండి అవుట్‌పుట్ 0 వస్తది. డిఫరెంట్ వాల్యూస్ వచ్చినాయనుకోండి అవుట్‌పుట్ 1 వస్తది. సో జార్ ఎలా అంటే మీరేదైనా ఒక పని చేస్తున్నారనుకోండి. ఆ పనిలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటికి వెళ్తున్నారనుకోండి. ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారనుకోండి. ఇంటికి వెళ్ళాలనుకుంటే మీకు ఎవరో ఒకళ్ళు తోడొస్తేనే మీరు ఇంటికి వెళ్దాం అనుకుంటారు. అంటే మీతో పాటు ఎవరైనా వస్తేనే ఎళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోంవర్క్ చేయాలనుకుంటున్నారనుకోండి. మీతో పాటు ఎవరైనా హోంవర్క్ చేస్తేనే చేస్తారు. ఓకేనా? సో అదే ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఏ అండ్ బి, ఏ జార్ బి చేసామనుకోండి. ఏ జార్ బి చేసామనుకుంటే సో మనకి 2 యొక్క లైక్ 2 డెసిమల్ లైక్ 2 బైనరీ నంబర్స్ అలా రాసుకోవచ్చు. 0, 1, 0, 1 అండ్ 0, 0, 1, 1. సో ఈ 4 డిఫరెంట్ టైప్స్‌లో రాసుకోవచ్చు. సో నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ సేమ్ ఉంటే 0, డిఫరెంట్ ఉంటే 1, డిఫరెంట్ ఉంది 1, సేమ్ ఉంది 0. ఇవి మీకు ఒక అర్థం కావడం గురించి నేను ఇలా చెప్తున్నా. యాక్చువల్‌గా ఇవి లాజిక్ గేట్స్ ఇలా తయారు చేయబడినాయి అన్నమాట. అంటే ఇట్స్ లైక్ ఒకళ్ళకి ఒకళ్ళ రిలేషన్‌షిప్ ఉంటుందన్నమాట. మీరు మీ ఇద్దరు వర్క్ చేయకూడదు. మీలో ఎవరో ఒకళ్ళు మాత్రమే వర్క్ చేయాలి. బట్ ఎవరో ఒకళ్ళు చేస్తేనే నువ్వు వర్క్ చేస్తావు. ఓకేనా? ఇద్దరు వర్క్ చేయకూడదు. ఎవరో ఒకళ్ళు చేస్తేనే మనకు అవుట్‌పుట్ వస్తది. సో ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 0 వచ్చింది. లైక్ 2 సేమ్ కాబట్టి 0 అండ్ ఇక్కడ 2 డిఫరెంట్ కాబట్టి 1 అండ్ ఇక్కడ 2 డిఫరెంట్ కాబట్టి 1. ఇక్కడ 2 సేమ్ కాబట్టి 0. సో ఈ ట్రూత్ టేబుల్స్ నేను మీకు లైక్ స్లైడ్స్‌లో మెన్షన్ చేశా. సో మీరు ఒకసారి పీపీటీ చదువుతున్నప్పుడు, ఒకసారి రికార్డింగ్ చూసిన తర్వాత పీపీటీ చదువుతున్నప్పుడు ఎగ్జాంపుల్స్ కూడా మెన్షన్ చేశా. సో ఇంకా క్లారిటీగా అర్థమవుతదన్నమాట. సో ఇక్కడ నేను ఫాస్ట్‌గా చెప్పడానికి కారణం మన సెషన్ 1½ ఆర్ 1 అవర్ సెషనే కాబట్టి నేను టాపిక్స్ అన్ని కవర్ చేయాలి కాబట్టి నేను ఫాస్ట్‌గా చెప్తున్నా. అండ్ మీకు డౌట్స్ ఉంటే గనుక మనం డౌట్ సెషన్స్‌లో క్లారిటీగా చెప్పుకుందాం. అండ్ ఈ సెషన్ లాస్ట్‌లో ఒక 10 మినిట్స్ డౌట్స్ క్లియర్ చేసుకుందాం. ఓకే ఫైన్. సో ఇప్పుడేంటంటే మనం నాట్‌కి. సో అండ్ ఓకే, ఆర్ ఓకే అండ్ జార్ ఓకే అండ్ నాట్‌కి. సో ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్పట్లా. సేమ్ లైక్ ఈ విధంగానే మన యొక్క వాల్యూస్‌ని బైనరీలో కన్వర్ట్ చేసుకొని దానికి పర్ఫార్మెన్స్ చేసుకుంటాం అన్నమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం జార్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? జస్ట్ ఎ మినిట్.
జార్ మాట్లాడుకున్నాం అండ్ ఇప్పుడు నాట్ గురించి మాట్లాడుకుందాం. సో నాట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వాల్యూని ఇన్వర్స్ లైక్ నెగిటివ్ దాని యొక్క వాల్యూ మారుస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబి తీసుకున్నాను అనుకోండి. సో యాక్చువల్లీ ఈ నాట్ ఆపరేటర్ అనేది యూనరీ ఆపరేటర్ ఏబి కాదు, ఒక సింగిల్ వాల్యూని తీసుకుంటాం. సో 2 వాల్యూస్ తీసుకో. సో జస్ట్ ఎ మినిట్. మనకి నాట్ ఎలా వర్క్ అవుతుందంటే ఒక సింగిల్ యూనరీ ఆపరేటర్, ఇది నాట్ అనేది యూనరీ ఆపరేటర్ అనమాట. ఒక సింగిల్ మీద వర్క్ అవుతుంది, లైక్ ఒక సింగిల్ ఆపరెంట్ మీద వర్క్ అవుతుంది. సో నేను ఏ అనే ఆపరెంట్ తీసుకున్నా. సో ఏకి 0 1 లైక్ ఐదర్ 0 ఆర్ 1 ఉంటుంది, ఐదర్ 0 ఆర్ 1 అయితే ఉంటుంది. సో మనం నాట్ ఏం చేస్తుంది అంటే నాట్ ఏ అని తీసుకున్నాం అనుకోండి, మన ఈ నాట్ ఏం చేస్తుంది అంటే 0ని 1 కింద 1ని 0 కింద మార్చేస్తుంది. అదే అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాట్ 1 అని తీసుకున్నా. సో 1కి బైనరీ నెంబర్ ఏంటి? 1కి బైనరీ నెంబర్ వచ్చేసి 01. సో 1కి బైనరీ నెంబర్ 01 కదా. సో ఈ 01 ఎలా మార్చేస్తుంది అంటే నాట్ 10 కింద మార్చేస్తుంది. సో 10 అంటే ఏంటి? 2. అంటే నాట్ 1 అన్నాను అంటే ఈ వాల్యూ 2 కింద మారిపోతుంది. 10 అంటే 2 కదా. సో అంతేనండి. 0ని 1 కింద మారుస్తుంది, 1ని 0 కింద మారుస్తుంది నాట్. సో ఇది దాని ట్రూత్ టేబుల్. ఓకే. సో ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఓకే, అండ్ అంటే నేర్చుకున్నాం, ఆర్ నేర్చుకున్నాం, జార్ నేర్చుకున్నాం, నాట్ నేర్చుకున్నాం, అండ్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ దీని గురించి నేర్చుకుందాం, ఈ ఆపరేటర్స్ గురించి. ఓకేనా? సో జస్ట్ ఏ మినిట్. సో ఒకసారి మీరు స్లైడ్స్లో చూసుకుంటే నేను స్లైడ్స్లో క్లారిటీ ఇచ్చాను అనమాట. ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం నేను ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చెప్తున్నా. ఓకే. సో ఫస్ట్ వచ్చి లెఫ్ట్ షిఫ్ట్. దీన్ని మనం 2 లెస్ దెన్ సింబల్స్ తీసుకుంటే లెఫ్ట్ షిఫ్ట్ అంటాం. లెఫ్ట్ షిఫ్ట్. అండ్ అదే విధంగా 2 రైట్ సైడ్ తీసుకున్నాం అనుకుంటే లైక్ 2 గ్రేటర్ దెన్ సింబల్స్ తీసుకున్నాం అంటే దీన్ని రైట్ షిఫ్ట్ అంటాం. రైట్ షిఫ్ట్. ఓకే ఫైన్. సో లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఏం చేస్తామంటే మనం బైనరీ నెంబర్లో 1 and 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, లైక్ 2 power 3, 2 power 2, 2 power 1, 2 power 0. సో నేను 1 తీసుకున్నా, నాకు 1 నెంబర్ని తీసుకున్నాను. అండ్ 1 యొక్క బైనరీ నెంబర్ ఏమవుతుంది? 1. ఇవన్నీ జీరోస్. 1కి బైనరీ నెంబర్ కంటే ఇవన్నీ జీరోస్, ఇది ఒకటి 1 కదా. సో ఇది ఒక 1 యొక్క బైనరీ నెంబర్. అండ్ అలాగే 2 తీసుకుందాం. 2 యొక్క బైనరీ నెంబర్ వచ్చేసి 0, 1, 0, 0. ఇంక ఇవన్నీ జీరోస్, నెగ్లెక్ట్ చేయొచ్చు, లైక్ జీరోస్ ఉంటే నెగ్లెక్ట్ చేయొచ్చు, నాట్ ప్రాబ్లం. అండ్ 3కి బైనరీ నెంబర్ వచ్చేసి 1, 1, 0, 0. అండ్ 4కి బైనరీ నెంబర్ వచ్చేసి 0, 0, 1, 0. అంటే 4 అంటే 2 power 4, ఇక్కడ మన 4 వస్తుంది కదా, దీని వాల్యూ 1, దీని వాల్యూ 2, దీని వాల్యూ 4, దీని వాల్యూ 8. ఎలా వచ్చినాయి అంటే ఎలా వచ్చినాయి మీకు తెలుసు, లైక్ 2 power 0 ఈక్వల్స్ టు 1 అండ్ 2 power 2 ఈక్వల్స్ 2 power 1 ఈక్వల్ టు 2, 2 power 2 ఈక్వల్ టు 4, 2 power 3 ఈక్వల్ టు 8. సో మీకు తెలుసు కదా వాల్యూస్ మీకు. ఓకే ఫైన్. సో ఈ బైనరీ నెంబర్స్, ఇది నార్మల్ నెంబర్స్ అండ్ ఇవి బైనరీ నెంబర్స్ వాటి యొక్క. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ షిఫ్ట్ని మనం ఎలా రాస్తామంటే మన సింటెక్స్లో 1, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకుంటా. సో 2 లెఫ్ట్ షిఫ్ట్ 1 అంటే దీని అర్థం ఏంటంటే ఇది సింటెక్స్, నార్మల్గా ఇది సింటెక్స్, ఇది ఒక ఆపరెంట్, ఇది ఒక ఆపరెంట్, ఇది ఆపరేటర్. సో ఇది సింటెక్స్. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే 2 యొక్క బైనరీ నెంబర్ ఉంది కదా, దాని వాల్యూస్ని 1 వాల్యూని లెఫ్ట్ సైడ్కి 0తో జరిపాయండి. సో 2 యొక్క బైనరీ నెంబర్ ఏంటి మామూలుగా 0, 1 కదా. సారీ 1, 0. 2 యొక్క బైనరీ నెంబర్ 1, 0. సో 2 యొక్క బైనరీ నెంబర్ 1, 0. సో 2 యొక్క బైనరీ నెంబర్ ఏంటి? 1, 0. లెఫ్ట్ షిఫ్ట్ ఏంటంటే ఈ బైనరీ నెంబర్స్ ఉన్నాయి కదా, ఒక వాల్యూని లెఫ్ట్ సైడ్కి జరిపాయని. అంటే సో ఈ వాల్యూ లెఫ్ట్ సైడ్ జరుగుతుంది అండ్ ఈ వాల్యూ దీని ప్లేస్లోకి వస్తుంది. సో దీని ప్లేస్లో 0 వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అంటే ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఈ 1 లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయిందంటే 1 లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది ఒకసారి, అండ్ 0 లెఫ్ట్ సైడ్ మళ్ళీ షిఫ్ట్ అవుతుంది 0, అండ్ దీని ప్లేస్లోకి 0 వస్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 100 అంటే 100 అంటే 4 కదా, 100 అంటే 4. సో దీని యొక్క అవుట్పుట్ 4 అనమాట. సో ఒకసారి నేను క్లారిటీగా చెప్తాను అండ్ మళ్ళీ చూడండి. ఓకే, నేను క్లారిటీగా చెప్తాను, ఒకసారి మళ్ళీ చూడండి. అంటే ఒక బిట్ని షిఫ్ట్ చేస్తుంది. సో ఓకే, నేను మళ్ళీ ఏం చేస్తానంటే
3 తీసుకుంటా. 3 లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటే దీని అర్థం ఏంటి? 3 యొక్క బైనరీ నెంబర్ రాసుకో ఫస్ట్. సో 3 యొక్క బైనరీ నెంబర్ ఏంటి? 0 1 1 ఆర్ 1 1. 0 నెగ్లెక్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో 0 నెగ్లెక్ట్ చేసేద్దాం. జీరోస్ ఉంటే అన్ని జీరోసే కాబట్టి 0 నెగ్లెక్ట్ చేయొచ్చు సింపుల్గా. తీసుకున్నాం, నాట్ ఏ ప్రాబ్లం. సో 1 1. ఇప్పుడు ఏమవ్వాలంటే ఒక 2 బిట్స్ షిఫ్ట్ అవ్వాలన్నమాట. సో యాక్చువల్గా 2 బిట్స్ షిఫ్ట్ అవ్వాలంటే అంటే ఈ 1 ఈ 1 ప్లేస్లోకి రావాలి అండ్ ఈ 1 ప్లేస్లో వేరే బిట్ రావాలి అండ్ ఈ 1 ఈ సైడ్కి వెళ్ళాలి అండ్ ఈ 1 ప్లేస్లోకి ఈ 1 వెళ్తుంది. సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే 2 బిట్ షిఫ్ట్ అవ్వాలి. సో ఫస్ట్ బిట్, సో 1 షిఫ్ట్ అయింది అండ్ 1 షిఫ్ట్ అయింది అండ్ దీని ప్లేస్లో 0 అండ్ దీని ప్లేస్లో 0 వస్తుంది. 2 బిట్స్ షిఫ్ట్ అవ్వాలన్నమాట లెఫ్ట్ సైడ్కి. ఓకేనా? 2 బిట్స్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత? 1 0 0 అంటే బైనరీ నెంబర్లో సో 0 0 1 1. 0 0 1 1 అంటే దీని వాల్యూ వచ్చేసి 0 0. సో దీని వాల్యూ ఎంత? 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే సారీ 2 పవర్ 2. 2 పవర్ 2 అంటే 4 అండ్ 2 పవర్ 3 అంటే 8. 8 ప్లస్ 3. సో 8 ప్లస్ 4. 8 ప్లస్ 4 ఈక్వల్ టు 12. సో దీని వాల్యూ ఎంత అయిందంటే 12. ఎందుకు 12 అయింది? దీని వాల్యూని ఇది అంటే 3 యొక్క వాల్యూని 2 టైమ్స్ షిఫ్ట్ చేసేసింది. ఓకేనా? ఈ 3 యొక్క బైనరీ నెంబర్ని 2 బిట్స్ షిఫ్ట్ చేసింది, అంటే 2 బిట్స్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసింది. సో అందుకు జీరోస్ యాడ్ అయినాయి. సో ఈ 2 బిట్స్ కూడా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయినాయి. అందుకు ఇప్పుడు ఇలా మారిపోయింది బైనరీ వాల్యూ. సో దాని వాల్యూ వచ్చి 12 అనమాట. ఓకే, సో ఒకసారి స్లైడ్స్ చూడండి. ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే మనం డౌట్స్లో చెప్పుకుందాం క్లారిటీగా. ఒకసారి స్లైడ్స్ చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు రైట్ షిఫ్ట్ అంటే సో సేమ్ 3 and 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం అండ్ రైట్ షిఫ్ట్. సో 3 and 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం, రైట్ షిఫ్ట్. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసాం కదా బిట్స్, ఇక్కడ రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తాం అనమాట అంతే. సో 3 యొక్క బైనరీ నెంబర్ ఎంత? 3 యొక్క బైనరీ నెంబర్ తీసుకుంటే 1 1. సో 2 బిట్స్ షిఫ్ట్ అవ్వాలి లెఫ్ట్ సైడ్ లైక్ రైట్ సైడ్కి. అంటే ఈ 1 ఈ ప్లేస్కి రావాలి, ఈ 1 ఈ ప్లేస్కి రావాలి. సో ఈ 1 ప్లేస్లో కొత్త జీరోస్ యాడ్ అవుతాయి. సో దీన్ని మనం రాసుకుంటే 1 షిఫ్ట్ అయింది అండ్ అగైన్ 1 షిఫ్ట్ అయింది. సో ఈ 1 ప్లేస్లో 0 వచ్చింది అండ్ ఈ 1 ప్లేస్లో 0 వచ్చింది. అంటే 2 బిట్స్ షిఫ్ట్ అయినాయి. అర్థమైందా? 2 బిట్స్ షిఫ్ట్ అయినాయి. సో 0 0 1 1. సో 0 0 1 1 అంటే మనకి ఏంటి మన బైనరీ లాంగ్వేజ్లో? సో 0 0 1 1 అంటే 3నే. సో 3 ఇది వాల్యూ మారలా, ఆర్ షిఫ్ట్ అయినా సరే వాల్యూ 3 కింద ఉందన్నమాట. సో అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 రైట్ షిఫ్ట్ 1 అనుకోండి. 3 యొక్క బైనరీ నెంబర్ వచ్చేసి 1 1. దీన్ని నేను 1 బిట్ షిఫ్ట్ చేయాలి, అంటే ఒక్క బిట్ జరిపితే చాలు. సో అందుకు ఏం చేస్తాం, మనకి ఇటు సైడ్ జరగాలి కదా. సో 0 1 1 అని రాసుకుంటా, ఒక బిట్ జరిగితే చాలు. సో 0 1 1 అంటే వాల్యూ వచ్చేసి సో 0 1 1 అంటే మనకి వాల్యూ ఎంత? అండ్ ఈ వాల్యూ ఏమవుతుందంటే ఈ వాల్యూ రిమూవ్ అయిపోతుంది. జస్ట్ మినిట్, లైక్ మీ కాన్సెప్ట్ తప్పు చెప్పాను నేను, ఒకసారి ఆగండి. జస్ట్ మినిట్. Just stay on hold. Like I was confused with these bits. Right shift operator, like fine. Fine. ఓకే ఫైన్. యాక్చువల్గా ఏంటంటే చిన్న మిస్అండర్స్టాండింగ్, ఏం కాదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ స్టార్ట్. ఈ బైనరీ నెంబర్స్ ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న మిస్అండర్స్టాండింగ్, ఓకేనా? జస్ట్ మినిట్. ఓకే ఫైన్. సో మళ్ళీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జస్ట్ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అనమాట. సో సారీ ఫర్ దాట్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అగైన్. సో ఫస్ట్ అయితే మనం లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. సో అవే కదా, లెట్ మీ చెక్. బిట్వైజ్ ఆపరేటర్ నాట్. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. ఓకే ఫైన్ ఫైన్. లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. ఓకే ఫైన్. సో లెఫ్ట్ షిఫ్ట్ మీకు కరెక్ట్గానే చెప్పాను అండ్ రైట్ షిఫ్ట్ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అయింది అనమాట. సో రైట్ షిఫ్ట్ అంటే ఇట్ విల్ క్లోజ్ ద బిట్స్. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే లెఫ్ట్ షిఫ్ట్లో బిట్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి లెఫ్ట్ సైడ్కి. సో 5 యొక్క బైనరీ నెంబర్ తీసుకున్నాం అనుకుంటే 0 1 0 1. సో లెఫ్ట్ షిఫ్ట్ ఏం చేశాను నేను, ఏలో 5 స్టోర్ అవుతుంది. 5 లెఫ్ట్ షిఫ్ట్ 1 అంటే ఒక వాల్యూ లెఫ్ట్కి షిఫ్ట్ అవుతుంది. సో ఏ విధంగా 1 0 1 కింద షిఫ్ట్ అవుతుంది. 1 0 1 ఈ ప్లేస్లో 0 వస్తుంది. సో మీకు ఒకసారి క్లారిటీ ఇస్తాను నేను తప్పు చెప్పుంటే కనుక. సో నో ప్రాబ్లం. సో ఒకసారి బోర్డ్ చూడండి. లెఫ్ట్ షిఫ్ట్ మాట్లాడుకుందాం ఫస్ట్. సో ఇది లెఫ్ట్ షిఫ్ట్ ఒక సింబల్. సో ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ చూసుకుంటే బైనరీ నెంబర్స్ రాసుకుందాం.
2 power 4, 2 power 3, 2 power 2, 2 power 1 and 2 power 0. సో ఇక్కడ వాల్యూస్ వచ్చేసి ఇది 1, ఇది 2, ఇది 4, ఇది 8 అండ్ ఇది 16. ఓకే, సో జస్ట్ బేసిక్ బైనరీ వాల్యూస్ రాసుకుందాం. లైక్ 1 0 0 0 0 అంటే 1 అండ్ 0 1 0 0 0 అంటే 2 అండ్ ఇది వచ్చేసి లైక్ 3 వాల్యూ వచ్చేసి 1 1 0 0 0 ఇది 3 అండ్ 4 వచ్చేసి 0 0 1 0 0 ఇది 4 కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 లెఫ్ట్ షిఫ్ట్ 1 అనుకున్నా. సో 3 యొక్క బైనరీ నెంబర్ ఏంటి 1 1. సో ఇది 3 యొక్క బైనరీ నెంబర్ కదా. సో ఒక బిట్ షిఫ్ట్ అవ్వాలి. సో ఒక బిట్ షిఫ్ట్ అవ్వాలంటే లెఫ్ట్ సైడ్ ఒక బిట్ షిఫ్ట్ అవ్వాలి. అంటే ఈ బిట్స్ ఎలా మారుతాయంటే యాక్చువల్గా 8 వాల్యూస్ కింద తీసుకోవాలి. మనం ఎప్పుడైనా బైనరీ నెంబర్ని ఒక బైట్ వాల్యూలో తీసుకోవాలి. సో 8 వాల్యూస్, దీనికి పక్కన వాల్యూస్ ఎన్ని ఉంటాయి 1 2 3. సో లెట్ మీ రైట్ అగైన్ హియర్. సో యాక్చువల్ బైనరీ నెంబర్ 3కి 1 1. సో దీన్ని 8 వాల్యూస్ కింద తీసుకుందాం. అంటే ఈ రిమైనింగ్ అన్ని జీరోసే, ఈ రిమైనింగ్ అన్ని కూడా జీరోసే. సో ఇది చెప్పాలి యాక్చువల్గా ఫస్ట్ నేను. సో ఇది చెప్పలేదు, సో దట్ నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను, మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేశాను. యాక్చువల్గా మనం ఈ షిఫ్ట్ చేస్తున్నప్పుడు 8 డిజిట్స్ని కన్సిడర్ చేసుకోవాలన్నమాట. 8 డిజిట్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి, 8 డిజిట్స్ అంటే 8 బైట్స్ని కన్సిడర్ చేసుకోవాలి. సో మామూలుగా 1 1 అనేది దీని యొక్క బైనరీ నెంబర్. సో ఈ లెఫ్ట్ సైడ్ అన్ని కూడా జీరోస్ తీసుకుందాం. సో 3 యొక్క బైనరీ నెంబర్ అంతా 0 0 0 0 అండ్ 0 0 1 1. ఇది యాక్చువల్గా 3 యొక్క బైనరీ నెంబర్. సో లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటంటే ఒక వాల్యూ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, అంటే ఈ వాల్యూ పోతుంది అనమాట. సో ఈ వాల్యూ దీని ప్లేస్లోకి వస్తుంది, ఈ వాల్యూ దీని ప్లేస్లోకి వస్తుంది, ఇది దీని సైడ్ షిఫ్ట్ అవుతుంది అండ్ ఇది దీని సైడ్కి, ఇది దీని సైడ్కి, ఇది దీని సైడ్కి, ఇది దీని సైడ్కి అండ్ దీని ప్లేస్లో 0 వస్తుంది. సో చూద్దాం. సో యాక్చువల్గా ఈ యొక్క బైనరీ నెంబర్ అంతా 0 0 0 0 అండ్ 0 0 1 1. ఇది 3 కదా. సో ఒక బిట్ షిఫ్ట్ అవ్వాలి, అంటే ఇది ఇటు సైడ్ షిఫ్ట్ అవ్వాలి ఒకటి, ఇది ఒకటి ఇటు సైడ్కి, అంటే ఒకటి ఒక్కొక్క పొజిషన్స్ మార్చుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఇది దీని ప్లేస్లోకి వచ్చింది అంటే 0. సో ఇది షిఫ్ట్ అయింది అంటే 0. సో ఇది షిఫ్ట్ అయింది 0, అంటే ఒక బిట్టే షిఫ్ట్ అవ్వాలి ఇక్కడ. ఇది షిఫ్ట్ అయింది అంటే 0. ఓకే, ఇది షిఫ్ట్ అయింది 0, ఇది షిఫ్ట్ అయింది 0 అండ్ ఇది షిఫ్ట్ అయింది 1 అండ్ ఇది షిఫ్ట్ అయింది 1. సో ఇది షిఫ్ట్ అయింది 1. సో ఇక్కడ ఇది షిఫట్ అయిన తర్వాత ఇంక వాల్యూస్ ఏం లేవు, షిఫ్ట్ అవ్వడానికి ఇక్కడ ఏం లేవు కాబట్టి సో 0 పెట్టుకుంటాం అనమాట. సో 1 1 0 అంటే 0 0 0 0 0 1 1 0. ఓకేనా, ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత 1 1 0 అంటే ఎంత 1 1 0 అంటే 1 1 0 అంటే ఎంత 1 1 0 అంటే సో 1 వచ్చి 2 అండ్ 4. సో 2 + 4 = 6 అనమాట. అంటే 3 ఒక బిట్ని షిఫ్ట్ చేసిందంటే దీని వాల్యూ 6. సో మళ్ళీ చెప్తున్నాను, సో చూడండి. సో ఫస్ట్ 3 యొక్క బైనరీ నెంబర్ తీసుకోవాలి మనం. 3 యొక్క బైనరీ నెంబర్ ఏంటి 1 1. సో 3 యొక్క బైనరీ నెంబర్ వచ్చి 1 అండ్ 1. సో 8 డిజిట్స్లో తీసుకోవాలని చెప్పాను కదా. ఇక్కడ ఏం లేకపోతే 8 జీరోస్, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్ అనమాట. సో 0 0 అండ్ 0 0 0 0 8 జీరోస్ సరిపోయినాయా. సో యాక్చువల్గా మీకు ఫస్ట్ 8 డిజిట్స్ గురించి చెప్పాలి నేను. సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్. సో 8 0 అయినాయి. సో ఒక బిట్ మాత్రమే షిఫ్ట్ అవ్వాలి, అంటే ఈ బిట్ దీని ప్లేస్లోకి రావాలి అండ్ ఈ బిట్ దీని ప్లేస్లోకి అండ్ ఈ బిట్ దీని ప్లేస్లోకి. సో ఇది దీనిలోకి, అంటే ఒక బిట్ మాత్రమే. ఇది దీనిలోకి, ఇది దీనిలోకి, ఇది దీనిలోకి అండ్ ఇక్కడ ఏదో ఉన్న బిట్ దీనిలోకి రావాలి. ఇక్కడ ఏం లేదు కాబట్టి దీన్ని మనం 0 అనుకుంటాం, ఇక్కడ ఏం లేదు కదా. సో షిఫ్టింగ్ రాసుకుందాం. ఈ బిట్ క్యాన్సిల్ అయిపోయింది, ఇది షిఫ్ట్ అవ్వలేదు, సో క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది ఇక్కడ షిఫ్ట్ అయితే 0. సో షిఫ్ట్ అయింది 0 అండ్ 0 షిఫ్ట్ అయింది అండ్ 0 అండ్ అగైన్ 0 షిఫ్టెడ్. సో ఇక్కడ కూడా 0 షిఫ్ట్ అయింది అండ్ ఇక్కడ 1 మాత్రమే షిఫ్ట్ అయింది. సో 1 అండ్ ఇక్కడ 1 ఈ ప్లేస్లోకి వచ్చింది 1. సో ఈ ప్లేస్లోకి రావడానికి ఏం లేదు, సో 0 పెట్టుకుంటాం ఏం లేకపోతే. ఓకేనా, సో మనకి కావాల్సిన నెంబర్. సో ఇవన్నీ నెగ్లెక్ట్ చేసేద్దాం. సో మనకు వచ్చిన అవుట్పుట్ 1 1 0. సో 1 1 0 అంటే మన బైనరీ సిస్టంలో 1 1 0 అంటే 6 వాల్యూ. ఓకేనా, సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే 3 లెఫ్ట్ షిఫ్ట్ 2. ఇప్పుడు 2 వాల్యూ షిఫ్ట్ చేద్దాం. సో 3 యొక్క బైనరీ నెంబర్ ఏంటి 1 1. సో దీన్ని నేను ఏం చేశానంటే రిమైనింగ్ నాకు జీరోస్ తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఇంకా వాల్యూస్ వెళ్ళే 1 1 చాలు. సో రెస్ట్ ఆఫ్ వాల్యూస్ అన్ని కూడా జీరోస్ తీసుకున్నా, 8 జీరోస్. సో ఇదే కదా 3 యొక్క బైనరీ నెంబర్. సో 2 టైమ్స్ షిఫ్ట్ అవ్వాలన్నమాట. జస్ట్ సో 2 టైమ్స్ షిఫ్ట్ అవ్వాలి కదా. సారీ, జస్ట్ ఓకే ఫైన్. సో ఇది 2 టైమ్స్ షిఫ్ట్ అవ్వాలి కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి బిట్ కూడా 2 టైమ్స్ ఇటు సైడ్కి జరగాలన్నమాట.
ఇటు సైడ్కి జరగాలి, అంటే ఈ బిట్ ఇక్కడికి జరగాలి, ఈ బిట్ ఇక్కడికి, అంటే ప్రతి 2 బిట్స్ జరగాలి. ఎందుకంటే ఒక్క బిట్ జరిపాం కదా, ఇప్పుడు 2 బిట్స్ జరపాలి. సో సింపుల్గా ఏం లేదు, ఈ 2 బిట్స్ క్యాన్సిల్ చేసేసి ఈ పక్కన 2 బిట్స్ యాడ్ చేసేసుకోండి సింపుల్గా, మీకు ఒక ఈజీ అండర్స్టాండింగ్ కోసం. సో ఇక్కడ మనం 1 బిట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి, యాక్చువల్ వాల్యూ ఎంత 3 0 0 0 0 అండ్ 0 0 1 1 కదా, 1 బిట్ షిఫ్ట్ చేయాలి కదా. సో 1 బిట్ ఇక్కడ క్యాన్సిల్ చేసేద్దాం, ఇక్కడ 1 బిట్ యాడ్ చేసుకుందాం. సో ఇది మన బైనరీ నెంబర్ ఇప్పుడు. సో ఇక్కడ 2 బిట్స్ అంటే 0 0 0 0, ఇది బైనరీ నెంబర్ 3 కదా, 0 1 1 కదా. సో ఈ 2 బిట్స్ క్యాన్సిల్ చేసేసి ఇక్కడ జీరోస్ యాడ్ చేయ 2 zeros అంతే. మేబీ ఇలా ఉండొచ్చు బైనరీ నెంబర్, లైక్ 0 1 1 0, ఇది ఒక డిజిట్ కి బైనరీ నెంబర్. దీన్ని నేను 2 టైమ్స్ షిఫ్ట్ చేయాలనుకోండి, ఈ 1 1 క్యాన్సిల్ చేసేసి ఇక్కడ 2 zeros యాడ్ చేసేయడమే. ఎప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ అన్నప్పుడు. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్ అంటే వాల్యూస్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ 2 zeros యాడ్ చేసేయడమే. సో ఇది ఇంకా ఈజీగా అండర్స్టాండింగ్, మీకు ఇంకా అర్థం కాదంటే ఇలా సింపుల్గా అర్థం చేసుకోవాలనుకుంటే. ఇప్పుడు రైట్ షిఫ్ట్ అంటే మాట్లాడుకుందాం. ఓకే ఓకే సో రైట్ షిఫ్ట్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాను నేను, బట్ మీకు ఒక ఈజీ వేలో చెప్తా ఇప్పుడు. ఓకేనా, రైట్ షిఫ్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు రైట్ షిఫ్ట్, సో దీన్ని రైట్ షిఫ్ట్ అంటాం సింబల్. దీని ఎలా రాసుకుంటాం, సో సేమ్ బైనరీ వాల్యూస్ తీసుకుందాం మనం ఫస్ట్. సో బైనరీ వాల్యూస్ తీసుకున్నాం అనుకుంటే 2 power 0. సో మీకు అర్థం అవడం గురించి నేను ప్రతిసారి అలా రాయాల్సి వస్తుంది. ఓకేనా, 2 power 1 అండ్ 2 power 2, 2 power 3 అండ్ 2 power 4. సో దీని వాల్యూ వచ్చి 1 అండ్ దీని వాల్యూ 2, దీని వాల్యూ 4, 8 అండ్ 16. ఓకే ఫైన్. ఓకే సారీ, ఇది 32 లైక్ 2 power 4 కదా, 8 2s, just a minute, 2 2s are 4, 2 2s are 6, సారీ ఇది 16. అండ్ ఓకే, సో ఈ వాల్యూ 16, సో నేను కన్ఫ్యూజ్ అయ్యా, జస్ట్ a minute. ఓకే ఫైన్. సో దీని వాల్యూ వచ్చి 16 అనమాట, లైక్ 2 into 2 into 2 into 4 times. So 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. Fine. So no problem. ఓకే, సో ఇప్పుడు మనం జస్ట్ బేసిక్ బైనరీ నెంబర్స్ రాసుకుందాం. అండ్ ఇది 1 అనుకుంటే దీని వాల్యూ 1, సో ఇవన్నీ రిమైనింగ్ జీరోస్. సో 2కి వాల్యూ ఎంత అంటే ఇది 1 అండ్ 0, సో ఇవన్నీ జీరోస్. సో ఇది 2. అండ్ 3కి బైనరీ నెంబర్ ఇది 1 1, ఇది 0 0, సో ఇది 3. అండ్ 4 తీసుకున్నాం అనుకుంటే 0 0 అండ్ 1, ఇవన్నీ జీరోస్. సో ఇది 4. అండ్ 5 తీసుకున్నాం అనుకుంటే ఆ 5కి వచ్చేసి ఇది 1, ఇది 0 అండ్ ఇది 1, సో ఇవన్నీ జీరోస్. ఇది 5 యొక్క బైనరీ నెంబర్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం సేమ్ 3 ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెఫ్ట్ షిఫ్ట్ 1 అని రాసుకుందాం, సారీ రైట్ షిఫ్ట్ 1 అని రాసుకుందాం. సో ఇప్పుడు మామూలుగా 3 యొక్క బైనరీ నెంబర్ ఏంటి, 3 యొక్క బైనరీ నెంబర్ 1 1. సో ఈ సైడ్ అన్ని కూడా రిమైనింగ్ జీరోస్. 8 తీసుకోవాలని చెప్పాను కదా, సో 8 zeros. ఎందుకంటే బయట కన్సిడర్ చేసుకుంటాం మనం సింపుల్గా, బయట అంటే 8 bits. సో 8 తీసుకున్నా. సో మనకి ఎందుకంటే లెఫ్ట్ షిఫ్ట్ అంటే దీన్ని క్యాన్సిల్ చేసి ఇక్కడ 0 యాడ్ చేసుకున్నాం, ఒక బిట్ కాబట్టి ఒకటి షిఫ్ట్ చేయాలి. సో ఇప్పుడు రైట్ షిఫ్ట్ కదా, సో రైట్ షిఫ్ట్ అంటే ఈ సైడ్కి షిఫ్ట్ అవ్వాలి బిట్స్, ఈ సైడ్కి కాదు. ఓకేనా, సో ఈ సైడ్కి షిఫ్ట్ అవ్వాలి, అంటే ఇటు సైడ్ ఉన్న బిట్ని క్యాన్సిల్ చేసి ఇక్కడ 0 యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ బైనరీ నెంబర్ ఏమవుతుంది, సో లాస్ట్ నెంబర్ కన్సిడర్ చేద్దాం, అంటే 1, ఇంక ఇవన్నీ జీరోస్ కదా. సో 1 కన్సిడర్ చేసుకున్నాం, అంటే 1 అంటే దీని యొక్క వాల్యూ 1 అనమాట. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ 3, 2 బిట్స్ ని రైట్ షిఫ్ట్ చేయాలి. సో 3 యొక్క బైనరీ నెంబర్ అంటే 0 0 0 0 0 0 1 1. ఇది 3 బైనరీ నెంబర్ 8 డిజిట్లో తీసుకున్నాం అనుకుంటే కదా. సో దీన్ని మనం ఏం చేసుకోవాలంటే 2 టైమ్స్ రైట్ సైడ్ షిఫ్ట్ చేసుకోవాలి, అంటే రైట్ ఉన్న వాల్యూస్ 2 క్యాన్సిల్ చేసే అండ్ లెఫ్ట్ సైడ్ 2 వాల్యూస్ యాడ్ చేసే. సో కంప్లీట్గా 0 అయిపోయింది అనమాట. సో దీని వాల్యూ వచ్చి 0. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 రైట్ షిఫ్ట్ 2 అని తీసుకున్నా. సో 5 యొక్క బైనరీ నెంబర్ వచ్చి 1 0 1. సో 5 యొక్క బైనరీ నెంబర్ వచ్చి 1 0 1 అండ్ రిమైనింగ్ 6 digits ఆర్ 5 digits కూడా 5 digits 0 అనమాట. సో 0 0 0 అండ్ 0 ఒకసారి అయిపోయింది. సో ఇప్పుడు 2 టైమ్స్ రైట్ సైడ్ షిఫ్ట్ చేయాలంటే ఈ వాల్యూస్ నేను రైట్ సైడ్ షిఫ్ట్ చేయాలంటే ఈ 2 వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి, ఇక 2 zeros యాడ్ అయిపోతాయి. సో దీని వాల్యూ ఎలా రాసుకుంటాం మనం, 0 0 0 0 0 0 0 1, అంటే దీని యొక్క వాల్యూ 1 అయింది. ఓకేనా, దీని యొక్క ఆన్సర్ 1. సో ఇవి మీరు గుర్తించుకోవాలంటే దీన్ని గుర్తించుకోని అవసరం లేదు ఈ కాన్సెప్ట్ని, బట్ ఏంటంటే దీని బిహైండ్ ఈ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో మీకు ఒక డెమాన్స్ట్రేషన్ కోసం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, రైట్ షిఫ్ట్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్. ఓకేనా, బట్ దీని బ్యాక్ ఎండ్ కూడా మనకి ప్రోగ్రామింగ్ లో వచ్చేస్తుంది వాల్యూ. ఓకే,
బట్ మీకు ఒక డెమాన్స్ట్రేషన్ కోసం మీకు ఇక్కడ గుర్తుండాలని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదే విధంగా లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ అంటే ఏంటి ఒకసారి మీరు ఈ యొక్క స్లైడ్స్లో చూసుకుంటే మీకు కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది రైట్ షిఫ్ట్కి అండ్ లెఫ్ట్ షిఫ్ట్కి ఒక మీనింగ్. సో ఓకే, సో ఇది లైక్ దీస్ ఆర్ ఆల్ ద డెఫినేషన్స్ అండ్ ద టాపిక్స్ అండ్ విత్ ఎగ్జాంపుల్స్ నేను మెన్షన్ చేశాను. సో ఒకసారి మీరు చూస్తున్నప్పుడు మీకు ఒక ఈజీ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా అనేవి అండ్ కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ కూడా యాడ్ చేశా. సో ఈ ఆపరేటర్స్ ఎందుకు వాడుకుంటామో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కూడా చెప్పానంటే మనం ఈ ఆపరేటర్స్ ని మల్టిప్లికేషన్ కి డివిజన్ కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఒకసారి మీరు స్లైడ్స్ చూడండి. సో స్లైడ్స్ మీద ఎగ్జాంపుల్ చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటో అనేసి. నేను ఈ వీడియోలో చెప్పట్లేదు, జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం. లైక్ ద ఆపరేషన్ హౌ ఇట్ విల్ వర్క్ అని చెప్పాను. నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్తే టైం సరిపోదు. మనం డౌట్ సెషన్స్ లో మీకు దీనికి అర్థం కాకపోయినా స్లైడ్ లో ఏ టాపిక్ అర్థం కాకపోయినా డౌట్ సెషన్ లో చెప్పుకోవచ్చు. ఓకే ఫైన్. సో ఓకే, మనం బిట్ వైజ్ ఆపరేటర్ 6 యొక్క ఆపరేటర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ 6 బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం, నాట్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. సో ఇప్పుడు ఇంకా మనం దేని గురించి అంటే బిట్ వైజ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు లాజికల్ గురించి మాట్లాడుకుందాం. లాజికల్ కి బిట్ వైజ్ కి ఏంటంటే లాజికల్ బిట్ వైజ్ లో కూడా సేమ్ ఆపరేటర్స్ ఉంటాయి, బట్ ఒక్కొక్క ఆపరేటర్ 2 టైమ్స్ రాస్తాం. అండ్ ఇక్కడ 3 ఆపరేటర్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఆర్ నాట్ మాత్రమే. అండ్ ఉంటుంది, ఆర్ ఉంటుంది అండ్ నాట్ ఉంటుంది. ఈ 3 మాత్రమే ఉంటాయి. సో అండ్ మనం బేసిక్ గా మనం బిట్ వైజ్ లో ఒక సింగిల్ తో డినోట్ చేస్తాం. ఆర్ ని ఒక సింగిల్ పైప్ లైన్ తో డినోట్ చేస్తాం. అండ్ నాట్ ని అయితే పవర్ సింబల్ తో డినోట్ చేస్తాం. బట్ ఇక్కడైతే లైక్ పవర్ సింబల్ ఏం అక్కర్లేదు. సో ఇక్కడ మీరు నాట్ చూసుకుంటే జస్ట్ మినిట్, ఇక్కడ మీరు నాట్ చూసుకుంటే లైక్ టిల్డే సింబల్ తో లైక్ జార్ ని పవర్ సింబల్ అండ్ నాట్ ని చూసుకుంటే టిల్డే సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం. బట్ ఇక్కడ నాట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే లైక్ ఇన్వర్టెడ్ అపోస్ట్రఫీ అంటాం చూసారా. సో దాంతో లైక్ డినోట్ చేస్తాం అనమాట. ఈ సింబల్ ఎక్కడ ఉందంటే 1. మీ కీబోర్డ్ చూసుకుంటే 1 లో ఈ సింబల్ ఉంటుంది. సో ఇవి డినోషన్స్ ఇవి. అండ్ దీని వర్కింగ్ కూడా యాక్చువల్ గా సిమిలర్ గా ఉంటుంది అనమాట. వర్కింగ్ దీని కూడా సిమిలర్ గానే ఉంటుంది. బట్ బిట్స్ తో ఆపరేట్ చేయదు, డైరెక్ట్ గా బిట్స్ లో ఆపరేట్ చేయదు అనమాట. సో దీని అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే ఇది యాక్చువల్గా డైరెక్ట్ గా బిట్స్ తో ఆపరేట్ చేయదు, బట్ సేమ్ లాజిక్. దీని యొక్క ట్రూత్ టేబుల్ కూడా సేమ్ అనమాట. సో చూసుకోవచ్చు. సో అందుకే మనం ట్రూత్ టేబుల్ ఏం చెప్పాను, సేమ్ ఉంటేనే 1 వస్తుంది, డిఫరెంట్ ఉంటే 0 వస్తుంది. అండ్ అలాగే ఆర్ కూడా ఏం చెప్పాను మీకు, ఒక 1 ఉన్నా చాలు, మిగిలిన జీరోస్ ఉన్నా నో ప్రాబ్లం. సో ఇక్కడ ఒక 1 ఉంది అండ్ 1 అవుట్పుట్ అండ్ మిగిలిన జీరోస్ ఉన్నాయి, సో 0. సో సేమ్ ఇక్కడ కూడా. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనం ఒక డైరెక్ట్ గా వాల్యూస్ లో పని చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఇవి ఒక ఇఫెల్స్ మనం ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఒక సింపుల్ మీకు అండర్స్టాండింగ్ కోసం నేను ఒక బేసిక్ డెమాన్స్ట్రేషన్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాజికల్ నాట్ కూడా సేమ్. మీకు 0 అయితే 1 కింద మారుతుంది, 1 అయితే 0 కింద మార్చేస్తుంది అని చెప్పేసి మీకు బిట్ వైజ్ ఆపరేటర్ చెప్తున్నప్పుడు దాంట్లో ఒక క్లారిటీ ఇచ్చా. సో అదే విధంగా మనం ఒక బేసిక్ డెమాన్స్ట్రేషన్ లైక్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే కనుక లెట్ మీ అరేస్. సో ఓకే ఫైన్. ఓకే, సో మీకు ఇక్కడ లాజికల్ అండ్ సో లాజికల్ కి బిట్ వైజ్ కి కన్ఫ్యూజ్ కావద్దు. బిట్ వైజ్ అంటే డైరెక్ట్ గా బిట్స్ తో మనం ఆపరేట్ చేస్తాం. సో లాజికల్ అండ్ ఆపరేటర్. సో లాజికల్ అని అంటే మనం బిట్ వైజ్ కి ఒక అండ్ వాడతాం అండ్ లాజికల్ కి 2 అండ్స్ వాడతాం. అండ్ అదే విధంగా లాజికల్ ఆర్ ఆపరేటర్. సో అక్కడ ఒక పైప్ వాడతాం, ఇక్కడ 2 పైప్స్ వాడతాం అనమాట. సో అలాగే లాజికల్ ఇక్కడ ఏమంటామంటే నాట్ ఆపరేటర్. సో అక్కడ నాట్ ని మనం టిల్డే సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం అండ్ ఇక్కడ వచ్చి ఈ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం నాట్ ని. ఓకేనా. సో ఓకే ఫైన్. ఇప్పుడు మనం చూసుకుంటే సో ట్రూత్ టేబుల్ సేమ్. అండ్ ఆపరేటర్ వర్క్ అవుతుంది అన్ని కూడా లైక్ 2 వాల్యూస్ తీసుకున్నాం అనుకుంటే 2 వాల్యూస్ లో కూడా ఒక వాల్యూ యాక్టివ్ గా ఉంటేనే ఆపరేటర్ వర్క్ అవుతుంది అనమాట. మీరు ట్రూత్ టేబుల్ చూడొచ్చు. సో దీని యొక్క యూజ్ ఏంటి, మనకి బేసిక్ అండ్ ఆపరేటర్ ఉంది కదా. సో 1 కి 2 కి అండ్ అంటే దీని బిట్స్ తీసుకుంటుంది, దీన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఒక అవుట్పుట్ ఇస్తుంది. బట్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే చూడండి, నేను మీకు రిలేషన్ ఆపరేటర్ చెప్పాను కదా. సో 1 less than 2 అంటే ఏంటి, దీని అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 1 వస్తుంది. ఎందుకు 1 అనేది 2 కన్నా చిన్నది రిలేషన్ ఆపరేటర్స్ లో. సో అదే విధంగా 3 greater than 1 అని తీసుకున్నా, దీని అవుట్పుట్ ఏమొస్తుంది 1 వస్తుంది రిలేషన్ ఆపరేటర్స్ లో మన కంప్యూటర్ లో. ఇప్పుడు నేను ఏంటంటే ఈ 2 వాల్యూస్ కి అండ్ ఆపరేషన్ కడతా, అంటే ఈ వాల్యూకి దీనికి అంటే దీనికి అండ్ ఆపరేషన్ కడతా, అంటే దీనికి అండ్ ఆపరేషన్ కడతా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాంపర్సెంట్ 2 టైమ్స్ తీసుకున్నాను అనుకోండి. సో ఈ 2 అండ్ ఉంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అండ్ వస్తుంది, అంటే ట్రూ వస్తుంది వాల్యూ. మీకు చెప్పాను కదా ట్రూత్ టేబుల్లో. సో 0 1 తీసుకున్నాం అనుకుంటే 0 వస్తుంది అండ్
1 తీసుకుంటే 1 వస్తుంది, 1 0 తీసుకుంటే 0 వస్తుంది, 0 0 తీసుకుంటే 0 వస్తుంది. సో ఇది ఏ, ఇది బి, అండ్ ఇది ఏ అండ్ బి తీసుకుంటే, అండ్ 2 టైమ్స్ అని తీసుకున్నా సరే ఇవే వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చూడండి మీరు. సో ఇది ట్రూ కదా, లాజికల్ మన రిలేషన్ ఆపరేటర్స్ ఇది ట్రూ అంటే 1 వాల్యూ వస్తుంది. సో అదే విధంగా ఇది కూడా ట్రూనే, 3 greater than 1. సో దీనికి కూడా 1 వచ్చింది. సో నాకు దీనికి రిలేషన్షిప్ కావాలంటే దాని టైంలో నేను ఏం చేసుకుంటే 2 అండ్ ఆపరేటర్స్ వాడుకుంటాను. సో అప్పుడు ఇక్కడ మీకు సింగిల్ అండ్ వర్క్ అవ్వదు. సో 2 అండ్ ఆపరేటర్స్ వర్క్ యూస్ చేసుకున్నాను అంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, లైక్ 2 వాల్యూస్ ఏముంటే నాకు వచ్చే అవుట్పుట్ 1. ఓకేనా? సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో 2 వాల్యూస్ ఏముంటే నాకు వచ్చే అవుట్పుట్ వాల్యూ 1. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకున్నా. సో 1 greater than 2 అని తీసుకున్నాను, అండ్ అట్ ద సేమ్ టైం 3 greater than 1 అని తీసుకున్నాను, అండ్ ఆపరేషన్ వాడా. సో ఫస్ట్ ఎలా వర్క్ అవుతుంది మన కంపైలర్ లెఫ్ట్ సైడ్ నుంచి వర్క్ అవుతుంది. సో ఫస్ట్ చూసుకున్నాం అనుకుంటే దీని వాల్యూ ఏమొస్తుంది బయటికి, 3 greater than 1 ట్రూ. సో 3 greater than 1 ట్రూ, సో 1 వచ్చింది. అండ్ దీని వాల్యూ చూసుకుంటే 1 greater than 2 సో కాదు. సో రిలేషన్ ఆపరేటర్లో 1 greater than 2 అనేది ఇది ఫాల్స్. సో అందుకు మన కంప్యూటర్ దీనికి అవుట్పుట్ ఏమిస్తుంది సింపుల్ గా చెప్పాలంటే, దీనికి అవుట్పుట్ వచ్చేసి మన ప్రోగ్రామర్ జస్ట్ ఎ మినిట్, లెట్ మీ చెక్ ది ఛార్జింగ్. ఓకే ఫైన్. సో దీనికి అవుట్పుట్ ఏమిస్తుంది అంటే మన కంపైలర్ దీనికి అవుట్పుట్ 0 ఇస్తుంది, ఎందుకంటే ఇది 1 less than 2 కదా. సో దీనికి అండ్ ఆపరేషన్ జరుగుతుంది అనమాట. యాక్చువల్గా దీనికి అండ్ ఆపరేషన్ జరుగుతుంది. సో దీనికి అండ్ ఆపరేషన్ జరిగిందంటే మనకు వచ్చే వాల్యూ 0. ఎందుకు, మన ట్రూత్ టేబుల్ ప్రకారం ఒక వాల్యూ అయినా సరే యాక్టివ్గా లేకపోతే 0 వస్తుంది అవుట్పుట్. సో ఓకేనా? సో ఈ ఎగ్జాంపుల్లోనే ఈ యొక్క ఆర్ ఆపరేటర్ నాట్ ఆపరేటర్ కూడా వర్క్ అవుతాయి అనమాట. ఓకేనా? ఇవి ఎలా ఎందుకు తీసుకున్నామంటే ఇవి మనం బేసిక్గా రిలేషనల్ ఆపరేటర్స్ లైక్ రిలేషన్స్ చూసుకుంటున్నప్పుడు వాడుకుంటాం. ప్రస్తుతానికి ఇది మనం ఎక్కడ వాడాం, బేసిక్గా ఏంటంటే మనం కండిషన్స్లో వాడతాం అనమాట. సో ఇఫ్ ఎల్స్ కండిషన్స్లో వాడతాం. సో ఒకసారి మీరు స్టైల్స్లో చూడొచ్చు, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇఫ్ ఎల్స్ వాడాను, దీని గురించి నేను డీటెయిల్గా ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ఒకసారి మళ్ళీ అక్కడ టచ్ చేస్తాను. సో ఇవి ఆపరేటర్స్ అనమాట అందులో. సో ఇవి ఆ బేసిక్ ఆపరేటర్స్. అండ్ కండిషనల్ ఆపరేటర్ ఉంటుంది, ఇది కూడా ఇఫ్ ఎల్స్ రిలేటెడే. సో దీని గురించి ఒక బేసిక్ డెమాన్స్ట్రేషన్ ఇస్తాను చూడండి. సో కండిషనల్ ఆపరేటర్ అంటే ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ ఉందనుకోండి. సో కండిషన్ అంటే ఏంటి, 1 greater than లైక్ 1 less than 2 అని ఒక కండిషన్ ఉంది. ఈ కండిషన్ ట్రూ అనుకోండి. సో దీని యొక్క సింటాక్స్ చూసుకుంటే మామూలుగా దీని పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. కండిషన్ ట్రూ అయితే లైక్ ఇక్కడ ఒక వాల్యూ ట్రూ అయితే 1 అని రాసుకుందాం, అండ్ సెమీకోలన్ పెట్టుకొని ఫాల్స్ అయితే 0 అని రాసుకుందాం. సో ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఈ వాల్యూ వస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఈ వాల్యూ వస్తుంది. అంటే ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇది వస్తుంది, ఫాల్స్ అయితే ఇది వస్తుంది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే నేను ఇంటిజర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. సో ఏ అని నేమ్ పెట్టుకున్నాను. సో ఒకవేళ 1 less than 2 అయితే కనుక దీంట్లోకి ఏం స్టోర్ అంటే నాకు చిన్న వాల్యూ కావాలి దీంట్లో. సో దీంట్లోకి ఏం స్టోర్ చేయంటే 1 స్టోర్ చేయి. ఒకవేళ 2 చిన్నదైతే కనుక దీంట్లోకి ఇది సింటాక్స్ అనమాట, దీంట్లోకి ఏం స్టోర్ చేస్తాను 2 స్టోర్ చేయి. సో ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమొస్తుంది, 1 less than 2 సో ట్రూ. సో ట్రూ అయితే వెంటనే ఉన్న వాల్యూ ఏమవుతుంది ఇది. సో ట్రూ. సో ఏలోకి 1 స్టోర్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా నేను ఇంట్ ఏ ఈక్వల్ టు ఇక్కడ 2 less than 1 అని రాసి సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ 1 అని రాసి అండ్ 2 రాసా. సో 2 less than 1 కాదు. సో ఇది ఇక్కడికి రాదనమాట, యాక్చువల్గా ఫాల్స్. సో ఇది ట్రూ అయితేనే ఇక్కడికి వస్తుంది, బట్ ఇది ఫాల్స్ అయింది కదా. సో దీని వాల్యూ ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో దీంట్లోకి ఏమొస్తుంది, ఏలోకి 2 వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఇది కూడా ఇఫ్ ఎల్స్లోనే. నేను ఇఫ్ ఎల్స్ చెప్తున్నప్పుడు దీని గురించి మరొకసారి మీకు అక్కడ చెప్తాను. సో మీకు ఇక్కడ ఆపరేటర్స్ అంటే పరిచయం చేయాలి కాబట్టి దాని గురించి కూడా బేసిక్ డెమాన్స్ట్రేషన్. సో మీరు ఇక్కడ పీపీటీ స్లైడ్స్ చూసుకుంటే మీరు చదువుతున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో కండిషనల్ ఆపరేటర్ అంటే ఇదే. ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేశాను, ఇది ఎక్స్ప్రెషన్స్ అనమాట, ఇన్ని విధాలుగా రాయొచ్చు. సో ఇవి నేను చెప్తాను, మీరు కంగారేం పడొద్దు. సో ఓకే, ఇక్కడ మనం బేసిక్గా చూసుకుంటే వేరియబుల్ లోపల ఎక్స్ప్రెషన్ 1 ఇక్కడ మనం కండిషన్ రాసుకుంటాం అనమాట. కండిషన్ అంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అంటే అవును కాదు అని ఫర్ కండిషన్స్ ఇక్కడ రాసుకుంటాం. సో ఇది ట్రూ అయితే కనుక ఈ వాల్యూ మనకు అవుట్పుట్ కింద వస్తుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఇక్కడ ఉన్న వాల్యూ అవుట్పుట్ కింద వస్తుంది. ఇది సింటాక్స్ ఏంటంటే మనం కండిషన్ రాసుకొని దాని పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి, అండ్ దాని పక్కన మనకి ట్రూ వాల్యూ రాసుకోవాలి, అండ్ ఫాల్స్ అయితే ఏంటో వాల్యూ రాసుకోవాలి అనమాట. ఇది సింటాక్స్, ఇది బేసిక్ సింటాక్స్. సో ఓకే. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటకు వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి. సో బయటకు వెళ్ళినప్పుడు వర్షం పడితే అంబ్రెల్లా తీసుకెళ్తారు. సో వర్షం పడకపోతే నార్మల్గా వెళ్తారు కదా. సో అదే విధంగా ఈ ఎక్స్ప్రెషన్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రూ అంటే వర్షం పడింది అనుకోండి, అంబ్రెల్లా తీసుకుంటారు. వర్షం పడలేదు, ఫాల్స్. సో నార్మల్గా వెళ్ళిపోతారు. అదే ఎగ్జాంపుల్లో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటాం, కండిషన్ పెట్టుకుంటాం. కండిషన్ 2 అయితే
ఈ ఎక్స్ప్రెషన్ లైక్ ఈ ఎక్స్ప్రెషన్ 2 వర్క్ అవుతుంది కండిషన్ ట్రూ అయితే కనుక. సో కండిషన్ ఫాల్స్ అయితే ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ తీసుకుంటుంది, అంటే థర్డ్ ప్లేస్ లో ఉన్న వాల్యూ తీసుకుంటుంది. సో ఈ వేరియబుల్లోకి కండిషన్ ట్రూ అయితే కనుక, సో మీరు ఇక్కడ చూడొచ్చు, సో కండిషన్ ట్రూ అయితే కనుక ఈ వాల్యూ స్టోర్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే కనుక ఈ వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఓకేనా. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేశాను నేను, లైక్ ఇక్కడ చూసుకోవచ్చు. సో సింపుల్ ఎగ్జాంపుల్, నేను A10 తీసుకున్నా, B20 తీసుకున్నా. సో మ్యాక్స్ అనే వేరియబుల్ లోపల ఏని బిని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో A వాల్యూ 10 అండ్ B వాల్యూ 20. సో ఇక్కడ A ప్లేస్ లో 10 గ్రేటర్ దెన్ బియా కాదు. సో 10 గ్రేటర్ దెన్ బి కాదు కదా. సో 10 లెస్ దెన్ బి అయితే ఓకే. సో 10 గ్రేటర్ దెన్ బి ఫాల్స్. సో ఇదేమవుతుంది, బి స్టోర్, ట్రూ అయితే ఈ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది, ఫాల్స్ అయితే ఈ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. సో ఫాల్స్ కదా, సో ఫాల్స్ వచ్చి బి. సో బి వాల్యూ ఎంత 20. సో 20 వచ్చి మ్యాథ్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. నేను ప్రింట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మ్యాథ్స్ వాల్యూ ఎంత వస్తుంది, నాకు 20 వస్తుంది. సో అర్థమైందా. సో ఇది దాని యొక్క డెమాన్స్ట్రేషన్. సో ఓకే, ఇది మీకు బేసిక్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవి ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పేశాను. బట్ ఒకసారి ఎందుకు ఇక్కడ పరిచయం చేశానంటే, మీకు ఇక్కడ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి లైక్ ఇక్కడ చూడవచ్చు మీరు. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ లైక్ ఇక్కడ మనం A=A+5ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు అని మీకు నేను క్లాస్లో చెప్పాను. సో అదే విధంగా ఈ రోజు నేను బిట్ వైజ్ ఆపరేటర్స్ చెప్పాను కాబట్టి, సో ఆ బిట్ వైజ్ ఆపరేటర్స్ కూడా ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఇలా యాక్చువల్గా రాసుకుంటాం, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు అని డెమాన్స్ట్రేషన్ కోసం చెప్పా. సో కాంపౌండ్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ నేను సెషన్లో చెప్పేశాను. ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అయ్యారనుకుంటే ఒకసారి రికార్డింగ్ చూడండి. ఓకేనా. ఓకే, సో ఇదంతా ఓకేనండి, బాగానే ఉంది. బట్ ఒకవేళ అన్ని ఆపరేటర్స్ కూడా ఒకే లైన్లో ఉండే పరిస్థితి ఏంటి అంటే, సింపుల్గా ఏంటంటే మనకి మ్యాథ్స్లో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. మనకి మ్యాథ్స్లో 10 + 5 × 2 అంటే దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసామంటే మ్యాథ్స్లో మనకి బోర్డ్ మాస్టర్లో ఉంటుంది, BOD MAS. అంటే లైక్ బోర్డ్ మాస్టర్లో ఎందుకు ఉంటుంది అంటే, లైక్ మల్టిప్లికేషన్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. అంటే ఈ మెథడ్లో మనం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ చూసుకున్నాం అనుకుంటే, ఫస్ట్ని 5తో 2ని మల్టిప్లై చేస్తాం, ఆ తర్వాత వచ్చిన వాల్యూని 10తో యాడ్ చేస్తాం కదా. దానికి మ్యాథ్స్ మనకి బోర్డ్ మాస్టర్ రూల్ ఉంటుంది. సో అదే విధంగా మన కంప్యూటర్ కూడా అర్థం కావాలి కదా, ఏ ఈక్వేషన్ ఎప్పుడు ఏ విధంగా డెమాన్స్ట్రేట్ లైక్ ఎవాల్యుయేట్ చేయాలో. సో దాని గురించి మనం మన ఆపరేటర్స్కి ఆపరేటర్ ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ అని 2 టాపిక్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ప్రెసిడెన్స్ అంటే సేమ్. సో ప్రెసిడెన్స్ అంటే ఏంటి, ఏ ఆపరేటర్ ఫస్ట్ ఎవాల్యుయేట్ అవ్వాలో, ఏ ఆపరేటర్కి హై ప్రియారిటీ ఉంటుంది. సో మనకు చాలా ఆపరేటర్స్ ఉన్నాయి, ప్లస్ ఉంది అండ్ అలాగే డిఫరెంట్ ఆపరేటర్స్, యాంపస్ అండ్ డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఏది ఫస్ట్, నేను ఒకే లైన్లో ఇలాగా ఇన్ని ఆపరేటర్స్ రాసేసాను అనుకోండి, ఏది ఫస్ట్ సో నాకు తెలియదు కదా. సో ఏది ఫస్ట్ అనేది మనకి మ్యాథమెటిక్స్లో, బేసిక్ మ్యాథ్స్లో బోర్డ్ మాస్టర్లో ఉంటుంది. అంటే మల్టిప్లికేషన్ లైక్ ఎడిషన్ కన్నా ఫస్ట్ మనం చేయాల్సింది మల్టిప్లికేషన్. సో అదే విధంగా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఈ యొక్క ప్రెసిడెన్స్ అని ఉంటుంది అనమాట. సో ప్రెసిడెన్స్కి నేను ఒక టేబుల్ మెన్షన్ చేశాను లాస్ట్ స్లైడ్లో. సో ఫస్ట్ ఏది వస్తుందో మీరు తెలుసుకోవచ్చు, అంటే మన ప్రోగ్రామింగ్ ఆటోమేటిక్గా ఎవాల్యుయేట్ చేసేసుకుంటుంది. బట్ మీరు ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మీకు అండర్స్టాండింగ్ రావాలి కదా. సో మీరు ఏ విధంగా ప్రోగ్రామ్ రాశారు, ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవ్వాలనేసి. సో అదే విధంగా దాన్ని మనం ప్రెసిడెన్స్ అంటాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే 10 + 5 × 2 ఈ బేసిక్ ఎగ్జాంపుల్. సో దీన్ని చూసినట్టు చాలా మంది ఏం చేస్తారంటే తెలియక 10 + 5 యాడ్ చేసేసి 15 × 2 30 చేస్తారు. బట్ యాక్చువల్గా ఇలా చేయకూడదు. 5 × 2 5 2s 15, 15 + 10 25. దీని వాల్యూ వచ్చేసి జస్ట్ ఎ మినిట్, 5 2s 10, 5 2s 10. సో 10 + 10 20. సో బేసిక్గా చాలా మంది తెలియక ఏం చేస్తారు, 10 + 5 చేస్తారు అంటే 15 అవుతుంది. సో 10 + 5 చేశారంటే 15 అవుతుంది అండ్ 15 2తో మల్టిప్లై చేద్దాం అనుకుంటారు మ్యాథ్స్లో. అది చాలా మంది తెలియక అలా చేస్తారు. బట్ మ్యాథ్స్లో రూల్ వచ్చేసి బోర్డ్ మాస్టర్ రూల్ ఉంటుంది. బోర్డ్ మాస్టర్ రూల్ ఏంటి, ఫస్ట్ మల్టిప్లై చేయాలి అండ్ దెన్ ఎడిషన్ చేయాలి కదా. సో అదే విధంగా దీంట్లో కూడా మనం ప్రెసిడెన్స్ అని పెట్టుకున్నాం అనమాట రూల్. ప్రెసిడెన్స్ అంటే ఏ ఆపరేటర్ ఫస్ట్ ఎవాల్యుయేట్ అవ్వాలో కంపైలర్కి మనం ఆల్రెడీ ప్రోగ్రామింగ్ చేసి చెప్పేసాం. సో దానికి ఒక ఆర్డర్లో రాసుకున్నాం మనం. ఆ ఆర్డర్ అనేది ఈ యొక్క స్లైడ్స్ లాస్ట్లో నేను మెన్షన్ చేశాను. ఓకే ఫైన్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇది ఫస్ట్ మల్టిప్లికేషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మల్టిప్లికేషన్కి హైయర్ ప్రియారిటీ ఇచ్చాము ఇక్కడ. సో 5 × 2 10. సో 10 + 10 20. దీన్ని ప్రెసిడెన్స్ అంటాం, అంటే ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ప్రెసిడెన్స్. సో ఓకే, అండ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లస్ అండ్ మైనస్ ఉన్నాయి. సో ప్లస్కి మైనస్కి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇస్తాం మనం. కానీ ప్లస్ మైనస్ ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు ప్రయారిటీలో మళ్ళీ ప్రయారిటీ ఇవ్వాలి కదా. దాన్ని అసోసియేటివిటీ అంటాం అనమాట. దాన్ని మనం అసోసియేటివిటీ అంటాం. సో ఇక్కడ అసోసియేటివిటీ అంటే ఇదేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు మీరు, 10 - 5 - 2. సో ఫస్ట్ ఈ మైనస్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఈ మైనస్ ఎగ్జిక్యూట్ అవ్వాలా తెలియదు కదా.
యాక్చువల్గా ఏది ఎగ్జిక్యూట్ అయినా ఓకే 5 - 10 తీసుకున్నాం అనుకుంటే లైక్ 10 - 5 తీసుకుంటే ద వాల్యూ ఈజ్ లైక్ 5 అండ్ 5 - 2 ఈక్వల్స్ టు 3. ఓకే, బట్ మన కంప్యూటర్కి అర్థం కావాలి కదా, ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది అనుకో, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కదా. ఆర్ ఎనీ అదర్ ఆపరేటర్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతాం, అంటే సేమ్ ప్రియారిటీ ఉన్న ఆపరేటర్స్ ఉంటే అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. సో ఈ కన్ఫ్యూజన్ ని తీయడానికి మన కంపైలర్ లో మనం ఏం చేసుకున్నాం అనుకుంటే అసోసియేటివిటీ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చాం. అసోసియేటివిటీ అంటే ఏం లేదు, ఒక ప్రియారిటీ ఉన్న ఆపరేటర్ సింగిల్ లైన్ లో ఉంటే మన ప్రోగ్రామింగ్ ఇట్ సైడ్ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలి, అయితే లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలి లేదా రైట్ సైడ్ నుంచి, అయితే లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ కదా. సో దీనికి కూడా మనం ఒక టేబుల్ మెన్షన్ చేసుకున్నాం. సో ఆ టేబుల్లో దీని యొక్క అసోసియేటివిటీ ఉంటుంది. సో ఓకే, ఇది ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ. సో ఈ యొక్క బేసిక్ ఎగ్జాంపుల్ చూసుకోండి, 10 + 20 × 10 కదా. దీన్ని చాలా మంది ఏం చెప్తారు, దీని వాల్యూ దీని ఆన్సర్ ఎంత అని అంటే చాలా మంది ఏం చెప్తారు, సో 10 + 20 కదా, సో 10 + 20 30 అండ్ 30 × 30 లైక్ 900 అంటారు. సో 30 × 30 900 అంటారు, బట్ యాక్చువల్గా రాంగ్ అనమాట ఇది. సో బోర్డ్ మాస్ రూల్ ప్రకారం మన కంప్యూటర్లో ప్రెసిడెన్స్ ఏంటంటే ప్లస్ కన్నా హయ్యర్ ప్రియారిటీ మల్టిప్లికేషన్. సో ఇక్కడ మల్టిప్లికేషన్కి ఎక్కువ ప్రియారిటీ అనమాట. సో 20 30 సార్, సో సేమ్ ఈ ఎగ్జాంపులే. సో 20 30 సార్ ఎంత, సో 2 3 6 అండ్ ఇది 600. సో 600 + 10 610 అనమాట దీని యాక్చువల్ వాల్యూ. సో చాలా మంది తెలియక 900 అంటారు. సో ఓకేనా, ఈ విధంగా మన కంపైలర్ కూడా ఎగ్జిక్యూట్ కావడానికి. సో ఇదే ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు 10 + 20. సో ఫస్ట్ ఏమవుతుంది అంటే ఈ 2 వాల్యూస్ ఎవాల్యుయేట్ అవుతాయి అండ్ దెన్ ఇది వచ్చి దీనికి యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఎలా వాల్యూ యాడ్ అయిందో, ఎందుకంటే ఇక్కడ హయ్యర్ ప్రియారిటీ అంటే హయ్యర్ ప్రెసిడెన్స్ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి సో ఫస్ట్ మల్టిప్లికేషన్ ఉంది ఎవాల్యుయేట్ అయింది. సో ఓకే, అండ్ దీన్ని మనం ప్రోగ్రామింగ్ లో రాసుకున్నాం అనుకుంటే వాల్యూ మనకి ఈ విధంగా వస్తుంది అండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూపించాను నేను. అండ్ అదే విధంగా ఆపరేటర్ అసోసియేటివిటీ లైక్ మనం ప్రెసిడెన్స్ గురించి మాట్లాడేసుకున్నాం. ఓకే, అసోసియేటివిటీ అంటే ఈ డివైడ్ కి అండ్ మాడ్యులస్ కి కూడా సేమ్ ప్రెసిడెన్స్, అంటే దీనికి ప్రియారిటీ సేమ్, బట్ ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, డివైడ్ అవ్వాలా లేకపోతే రిమైండర్ రావాలా. సో ఈ కన్ఫ్యూజన్ ని తీర్చడానికి అసోసియేటివిటీ అనే ఒక టాపిక్ ని తీసుకున్నాం అనమాట. ఇక్కడ అసోసియేటివిటీ ఏంటి, ఒకవేళ కనుక డివిజన్ అండ్ మాడ్యులస్, సో డివిజన్ అండ్ మాడ్యులస్ ఉంటే కనుక ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు, డివిజన్ అండ్ మాడ్యులస్ ఉంటే ఫస్ట్ డివిజన్ అనేది మల్టిప్లికేషన్ కన్నా డివిజన్ కి ఎక్కువ ప్రియారిటీ, ఇక్కడ మల్టిప్లికేషన్ కి డివిజన్ కి ఒకటే ప్రియారిటీ ఈక్వల్ గా. ఓకేనా, డివిజన్ కి మల్టిప్లికేషన్ కి. ఇక్కడ యాక్చువల్గా డివైడెడ్ సింబల్, ఇది మాడ్యులస్ కాదు. సో ఇక్కడ నేను ఏమైనా తప్పు మెన్షన్ చేసి ఉండొచ్చు అండ్ ఐ విల్ కరెక్ట్ దిస్ స్లైడ్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. సో లెట్స్ లీవ్ దిస్ ఎగ్జాంపుల్ అండ్ జస్ట్ సీ దిస్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. సో ఇక్కడ 100 / 10 × 10. సో ఇక్కడ ఈ 2 కూడా సేమ్, అంటే దీనికి ఉన్న ప్రయారిటీ దీనికి ఉంది, బట్ నేను ఇక్కడ ఫస్ట్ 100 డివైడ్ చేసేసాను అనుకోండి ఇంకో వాల్యూ వస్తుంది, ఆర్ ఫస్ట్ మల్టిప్లై చేసేసాను అనుకోండి ఇంకో వాల్యూ వస్తుంది. సో కదా, సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా దేనికి హైయర్ ప్రెసిడెన్స్ ఇవ్వాలనేసి అసోసియేటివిటీ పెట్టుకున్నాం. అంటే ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది అంటే లెఫ్ట్ నుంచి రైట్ కి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో లెఫ్ట్ నుంచి రైట్ కి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఓకేనా, సో సింపుల్ గా లైక్ హ్యావ్ ద సేమ్ ప్రెసిడెన్స్ బట్ లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ, అంటే లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ కి ఎగ్జిక్యూట్ అయ్యేలా మార్చుకుంటాం. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏంటి, 100/10. సో దీన్ని డివైడ్ చేసిన తర్వాత దీని వాల్యూ, దీని అసోసియేటివిటీ ఇలా సింగిల్ లైన్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి మనం దీన్ని వర్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ ని ఫస్ట్ ఆపరేషన్ చేసి ఆ తర్వాత మిగిలిన వాల్యూస్ ఆపరేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 100 / 10 అంటే 10. సో 10 × 10 అంటే 100. సో ఈ విధంగా మనం ఇక్కడ ఒక డెమాన్స్ట్రేషన్ చూసుకొని ఇక్కడ ఎగ్జాంపుల్ ని వెరిఫై చేసుకోవచ్చు అనమాట. సో యాక్చువల్గా ఇది మాడ్యులస్, లైక్ ఇక్కడ నేను వేరే ఎగ్జాంపుల్ అసైన్ చేశాను అండ్ దీని యొక్క వర్కింగ్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో నేను స్లైడ్స్ ని ఇస్తున్నప్పుడు దీన్ని క్లియర్ చేసి నేను ఇస్తాను, దీని ఇష్యూని క్లియర్ చేస్తాను. సో ఓకే, అండ్ ఇవి ఎగ్జాంపుల్స్ లైక్ అసోసియేటివిటీ అండ్ డెమాన్స్ట్రేషన్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది, లైక్ అసోసియేటివిటీ అండ్ ప్రెసిడెన్స్ 2 కలిపి వచ్చినప్పుడు అలా వర్క్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ డివిజన్ అనేది వేరే వేరే ప్రెసిడెన్స్ అండ్ అసోసియేట్ వచ్చి మైనస్ అండ్ ప్లస్ కి సేమ్ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనం బ్రాకెట్స్ పెట్టుకేసుకున్నాం అనుకుంటే బ్రాకెట్ లోపల ఉన్నది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం కదా బేసిక్ గా. సో బ్రాకెట్ పెట్టుకోలేదు అనుకుంటే ఈ విధంగా ఈ అసోసియేటివిటీ అండ్ ప్రెసిడెన్స్ వాడుకొని చేసుకుంటాం. సో ఈ లైన్ ప్రకారం ఫస్ట్ అనేది ఈ డివిజన్ కి ప్రయారిటీ ఎక్కువ, అందుకు డివైడ్ చేసాం. సో డివైడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 20 అండ్ దెన్ ఈ ఈక్వేషన్ లో ఎక్కువ మల్టిప్లికేషన్ కి ప్రయారిటీ ఇచ్చాం. సో అందుకు మల్టిప్లై చేసిన వాల్యూ 30. సో ఇక్కడ మనం ఇచ్చిన ప్రయారిటీ ఎడిషన్ కి, సో యాడ్ చేసిన వాల్యూ 120 అండ్ దెన్ సబ్ట్రాక్ట్ చేసాం. సో ఇది ప్రెసిడెంట్ రూల్ అనమాట, ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ రూల్. సో దీనికి మీరు కన్ఫ్యూజ్ కాకుండా నేనేం చేశానంటే ఒక టేబుల్ క్రియేట్ చేసాం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో
దీనికి హైయర్ ప్రయారిటీ. అంటే ఇక్కడ మీరు కామా చూసారా, కామా కన్నా ఈ యొక్క బ్రాకెట్స్ కి హైయర్ ప్రయారిటీ. అంటే ఒక పైన ప్రతిదీ కూడా హైయర్ ప్రయారిటీ అనమాట. అంటే దీనికన్నా ముందు ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి, అంటే దీనికన్నా ముందు ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి, దీనికన్నా ముందు ఈ టూ ఎగ్జిక్యూట్ అవుతాయి, దీనికన్నా ముందు ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా ఏ ఆపరేటర్ ఆపరేటర్ సెపరేట్ గా నేను రాసేసి ఏం చేశానంటే దాని యొక్క టైప్స్ అండ్ దెన్ ఇక్కడ ప్రెసిడెంట్స్ ఓకే, దీని ముందు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది బాగానే ఉంది. బట్ ఒకవేళ ఇవన్నీ ఒకటే ప్రయారిటీ కదా, ఇవన్నీ ఒకే లైన్ లో ఉంటే అప్పుడు అసోసియేటివిటీ వాడతాం. అప్పుడు ఏం చేస్తాం, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి. సో ఈ సైడ్ నుంచి ఈ సైడ్ కి, అంటే ఇవన్నీ ఒకలే ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ దెన్ ఇది అండ్ దెన్ ఇది అండ్ దెన్ ఇది అలా అనమాట. సో అదే విధంగా ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ చూసుకుంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ దెన్ ఇది. అండ్ అదే విధంగా ప్రతి దానికి రాసేసాను నేను. అండ్ మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ తీసుకుంటే పోస్ట్ ఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ మాట్లాడుకున్నాం కదా. సో పోస్ట్ ఫిక్స్ ప్రిఫిక్స్ వచ్చినప్పుడు ఒక పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ వస్తే లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాం, అండ్ ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ వస్తే రైట్ సైడ్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. సో ఓకేనా? ఓకే ఫైన్. సో మనం పోస్ట్ ఫిక్స్ ని ప్రిఫిక్స్ ని మనం గుర్తుపెట్టుకోలేం అనుకుంటే ఒక చిన్న గుర్తుపెట్టుకునేలాగా ఈజీ ట్రిక్ అనమాట. లైక్ అసోసియేటివిటీ అండ్ ప్రెసిడెన్స్ కి ఇది ఒక చిన్న ట్రిక్. సో పోమాస్ డబుల్ టాక్ అనమాట. ఈ యొక్క గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం లేదు. లైక్ పి అంటే పోస్ట్ ఫిక్స్, యు అంటే యూనరీ, అండ్ ఎం అంటే మల్టిప్లికేటివ్, అండ్ ఏ అంటే ఎడిటివ్, ఇవన్నీ. సో ఈ టేబుల్ ని మనం గుర్తుపెట్టుకోలేము అనుకున్నప్పుడు ఈ యొక్క బేసిక్ అనమాట. సో ఇవి స్టార్టింగ్ లో మీరు ప్రోగ్రామింగ్ చేసే కొద్దీ ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఏది సెకండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఓకే. సో ఇక్కడతో ఈ సెషన్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో మీరు డౌట్స్ అడగొచ్చు. అండ్ మీకు ఏమి డౌట్స్ లేవు అనుకుంటే మీరు సెషన్ నుంచి లీవ్ అవ్వచ్చు. అండ్ మీరు ఒకవేళ ఈ యొక్క బిట్ వైజ్ ఆపరేటర్స్ అండ్ ఆపరేటర్స్ కన్ఫ్యూజ్ అయ్యారనుకుంటే ఒకసారి రికార్డింగ్ మళ్ళీ ఒకసారి వినండి. ఈ రికార్డింగ్ సెషన్ నేను షేర్ చేసిన తర్వాత అయినా సరే మీకు ఇంకా డౌట్స్ అనుకుంటే ఒకసారి మీరు నేను పెట్టే స్లైడ్స్ నుంచి లైక్ మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. సో ఆ స్లైడ్స్ ని ఒకసారి మీరు చదవండి. సో గో త్రూ విత్ ద స్లైడ్స్. సో మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆపరేటర్స్ లో అనుకుంటే దీని యొక్క ఎగ్జాంపుల్స్ మనం డౌట్ సెషన్ లో చెప్పుకుందాం. ఎందుకంటే ఈ సెషన్స్ మనకి టైం ఎక్కువ తీసేసుకుంటుంది. మనం ఈ సెషన్ లో చెప్పుకోవాలనుకుంటే ఎగ్జాంపుల్స్ చెప్పుకోలేం. సో అందుకే నేను ఎగ్జాంపుల్స్ ని పీడిఎఫ్ లో మెన్షన్ చేస్తున్నా ప్రతి ఎగ్జాంపుల్ కూడా. సో అందు గురించి మీకు ఈ యొక్క సెషన్ లో డౌట్స్ ఉన్నా సరే ఒకసారి ఇప్పుడు ఉండండి, నేను డౌట్స్ క్లియర్ చేస్తాను. ఆర్ మనం సాటర్డే డౌట్ సెషన్ లో క్లియర్ చేసుకుందాం. సో మీకు ఏ డౌట్స్ లేవు, అంతా ఓకే అనుకుంటే మీ సెషన్ లీవ్ అవ్వచ్చు. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు ఉండొచ్చు సెషన్ లో, ఆర్ మీకు డౌట్స్ లేవు అనుకుంటే సెషన్ లీవ్ అవ్వచ్చు. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద సెషన్. And just a minute, I'll stop the screen record. So okay, so thank you for joining the session, and we'll come with a new session tomorrow. So ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి అండ్ వెల్ గా ప్రాక్టీస్ చేసి ఈ ప్రోగ్రామింగ్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తాను మీకు ప్రోగ్రామింగ్ వస్తుంది, లేకపోతే ప్రోగ్రామింగ్ రాదు. అండ్ నెక్స్ట్ సెషన్కి వచ్చే ముందు ఈ ప్రీవియస్ సెషన్స్ అన్ని కూడా కంప్లీట్ గా నేర్చుకోండి. అండ్ డౌట్స్ ఉంటే నన్ను అప్కమింగ్ సెషన్స్ లో అడగండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్, అండ్ థ్యాంక్ యూ.